డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో విద్యారంగంలో కొత్త మార్పులపై రగడ కొనసాగుతోంది. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి రూపొందించిన నివేదికపై పొలిటికల్ హీట్ తో పాటు టీచర్స్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఆధారంగా మార్పులు చేస్తే టీచర్ల జీతాలు భారీగా తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. బీజేపీ అయితే ఆకునూరి మురళిని అర్బన్ నక్సలైట్ అంటూ విమర్శించారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి రూపొందించిన ఈ నివేదిక అసలు ఉద్దేశం ఏంటి? విద్యా ప్రమాణాలు పెంచడమా లేక పరిపాలన మార్పు అనుకోవచ్చా? సో ఇంతకుముందే మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు నాతో. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, జాతీయ విద్యా విధానం. దాని మీద చాలా పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. చాలా బాగుంది జాతీయ విద్యా విధానం అని. ఓన్లీ ఇప్పుడు మోడీ ప్రభుత్వమే కాదు, మోడీ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా బాగున్నాయని మెచ్చుకున్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద చాలా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనవి. అంటే మొత్తం నివేదికనే పూర్తిగా అభ్యంతరకరం కాదు, దానిలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, కొన్ని కామెంట్స్ వల్ల ముఖ్యంగా ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా రిపోర్ట్ ఉంది. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతోంది? సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. 2% 3% ఉంటారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు కదా. సో ప్రభుత్వ ఉద్యోగాలు దొరకని వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా అక్కసు ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ జీతాలు అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు బతకలేని బడిపంతులు అనేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా లేదు. ఒక్క తెలంగాణ అని కాదు, అన్ని రాష్ట్రాల జీతాలు పెరిగాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా అదే విధంగా పెరిగాయి. సో దానిలో ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉన్న టీచర్లు కానీ లెక్చరర్లు కానీ వీళ్ళ మీద ఇంకా సమాజంలో ఎక్కువ అక్కసు ఉంటుంది. ఎందుకు అక్కసు ఉంటుందంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగుల కంటే వీళ్ళకి ఎండాకాలం సెలవులు ఉంటాయి, దసరా సెలవులు ఉంటాయి, సంక్రాంతి సెలవులు ఉంటాయని. సో అక్కసు వీళ్ళకి వట్టిగా కూర్చొని జీతాలు ఇస్తున్నారని చెప్పి కామెంట్ చేయడానికి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, కరోనాల సమయంలో కూడా ఇగో వీళ్ళు వట్టిగా కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు. సో ఇటువంటి కామెంట్స్ వస్తాయి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ వెకేషన్ డిపార్ట్మెంట్, అంతే కదా. వెకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మిగతా వాళ్ళకి ఎన్నో లీవ్స్ ఉంటాయి. ఒక నెల జీతం ఎక్స్ట్రా వస్తుంది మిగతా ప్రభుత్వ ఉద్యోగులకి. 12 నెలలు అయితే 13 నెలల పాటు జీతం వస్తుంది. కానీ ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండదు. పైగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో కూడా ఏదో ఒక ట్రైనింగ్ పెడుతున్నారు కదా. సో ఇప్పుడు టీచర్లకు విద్యార్థులకు ఎన్ని రోజులు స్కూల్స్ ఉంటే వాళ్ళకి అన్ని రోజులు స్కూల్సే ఉంటాయి. అంతకంటే ఎక్కువ అలా అని చెప్పి విద్యార్థులకి 10th క్లాస్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నప్పుడు టీచర్లు కూడా అదే విధంగా చేస్తున్నారు కదా. సో టీచర్లు అయినా లేకపోతే లెక్చరర్స్ అయినా ఇది మంచిది కాదు. అంటే ఎలక్షన్ టైంలో కూడా ఏవో ఒక డ్యూటీలు ఇస్తూనే ఉంటారు, ఏదో ఒక వర్క్ వాళ్ళకి అలా. అంటే నేను చెప్పేది ఏంటంటే సమాజంలో ఉపాధ్యాయుల మీద లెక్చర్ల మీద వీళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కే విధంగా ప్రజలు కామన్ గా నిరుద్యోగులు వేరే వాళ్ళు, మళ్ళా ఈ నిరుద్యోగుల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఉద్యోగాలు రాగానే వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోతారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఎవరికైతే ఉద్యోగం ఉండదో ఉద్యోగం ఉన్న వాళ్ళ మీద అక్కసు ఉంటుంది. ఇది మంచిది కాదంట. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ తయారు చేయాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ప్రొఫెసర్ కావాలన్నా, ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఆఖరికి ఒక దొంగ తయారు కావాలన్నా దానికి బాధ్యత. మంచి చదువు చెప్పకపోతే అదే విధంగా అవుతాడు, అంతేనా కదా. రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఉపాధ్యాయులది, అంతేనా. సో ఇప్పుడు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని కొఠారి కమిషన్ చెప్పినప్పుడు మన ఉపాధ్యాయుడి మీద అక్కసు వెళ్ళగక్కే విధంగా విద్యా విధానం రూపొందిస్తే ఎట్లా? ప్రతి వ్యవస్థ కరెక్ట్ అయిపోయింది, అవునా. దానిలో ఉపాధ్యాయులు కూడా అది కాదు, ఉపాధ్యాయులు కూడా తేడా కాదు. కానీ ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ చెడ్డాలంటారా? కాదు కదా. అంటే ఈ కమిషన్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏంటంటే ఉపాధ్యాయుల్ని దొంగలాగా చూసినట్టు అనిపించింది. వాళ్ళ జీతాలు తగ్గించాలి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెంచాలి, బిల్డింగ్లు కట్టాలి. ఏంది బిల్డింగ్లు? 200 కోట్లతో బిల్డింగ్ కడతారట, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు లేకపోతే పబ్లిక్ స్కూలు. 200 కోట్లతో ఎన్ని పనులు చేయొచ్చు? బిల్డింగ్ కడతారు, బాత్రూమ్లు కడతారు, కానీ కడగడానికి అక్కడ అటెండర్ ఉండడు, అక్కడ బాత్రూమ్లు కడిగేందుకు ఎవరు ఉండరు. ఏమవుతుంది? 2 రోజుల్లో ఖరాబ్ అవుతుందా లేదా? ఇప్పుడు టాయిలెట్లు, స్కూళ్ళలో టాయిలెట్లు ఎన్ని చోట్ల ఇదివరకు అటెండర్ అనేవాడు గంట కొట్టేవాడు, గంట కొట్టిన తర్వాత పోయి ఎవరైనా స్కూల్కు రాకపోతే, గవర్నమెంట్ స్కూల్ రాకపోతే పోయి తీసుకొచ్చేవాడు. అటెండర్ అనే వ్యవస్థ లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎవరో పని చేస్తున్నారు. స్కూల్లో టాయిలెట్స్ లేవు. అటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండా కొత్తగా కన్స్ట్రక్షన్ వేస్తే ఏంది?
గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు. అంతేనా? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లట. 200 కోట్లు పెట్టి ఏం చేస్తారు? చదువు చారాడు బల్పాలు దోషాడు అన్నట్టు. ఉన్న మంచి స్కూల్స్ బాగా చేయండి. గురుకులాల్లో సగం గురుకులాలకి పక్కా బిల్డింగ్స్ లేవు. అదే ఆలోచించకుండా 200 కోట్లు బట్టి ఒక స్కూల్ కడితే దాన్ని చదువుకునేది ఎంత? 2000 మంది పిల్లలు. సో ఇది ఆలోచించకుండా టీచర్ల జీతాలు తగ్గిస్తే సమస్య బాగా జీతాలని తగ్గిస్తామంటే అసలు టీచర్ల జీతాలు పెంచడానికి తగ్గించడానికి విద్యా కమిషన్ ఎవరు? ఇప్పుడు ఇచ్చిన నివేదికలో టీచర్ల జీతాలపై ఎలాంటి సూచనలు ఉన్నాయి? ఇది అమలు చేస్తే నిజంగా టీచర్ల జీతాలు తగ్గి మార్కెట్ లో కంటే ఎక్కువ ఉన్నాయి, తగ్గించాలి. వీళ్ళు చెప్పినంత మాత్రం అవుతుందా? టీచర్లతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. 2004లో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు దించారు. అవునా కదా? ఉమ్మడి రాష్ట్రంలో మన కేసీఆర్ దించారు 2023లో. పీఆర్సీ 43% ఇచ్చినా 30% ఇచ్చినా జస్ట్ ఆయన ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పి. అట్లా అని నేనేమంటారా అంటే ఇప్పుడు ఏదో ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుంది కాదు. ఆకునూరు మురళి విద్యా కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే టీచర్లు జీతాలు తగ్గుతాయని కాదు. ఎందుకంటే జీతాలు తగ్గాల పెరగాల నిర్ణయించేది తగ్గుడు అనేది ఉండదు. ఎంత పెరగాలని నిర్ణయించేది పీఆర్సీ, పే రివిజన్ కమిషన్. అయితే ఇదేంటంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే మీరు ఎక్కువ జీతాలు అడగండి, మీరు డిఏల వరకే అడగండి. బహుశా ప్రభుత్వం చెప్పుంటది ఏంటంటే మీరు ఇక పీఆర్సీ అడగండి, పీఆర్సీ మర్చిపోండి, డిఏలు మీకు ఇస్తే చాలు అన్న విధంగా అయింది కదా సిస్టమ్. ఇప్పుడు ఉన్న 5 డిఏలు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా తయారైపోయింది. సో నేనేం చెప్తా అంటే ఈ రిపోర్టు వల్ల టీచర్ల మనోస్థైర్యం, నైతిక స్థైర్యం దెబ్బతింది. రేపు ఇవాళ మంచిగా పనిచేసే టీచర్ కూడా సమాజంలో ఇది ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అవునా? ఎవరైనా నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్పి పని చేయించుకోవాలా, లేదా నువ్వు దొంగ, నువ్వు మంచి పని చేయట్లేదు అని చెప్పి చేయించుకోవాలా ప్రభుత్వం? చెప్పండి. విద్యా కమిషన్ ఆ విధంగా నింద మోపినట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, రెవెన్యూ వ్యవస్థ కరప్ట్ అయింది. అవునా? ట్రాన్స్పోర్టు కరప్ట్ అయింది, తర్వాత ఎక్సైజ్ కరప్ట్ అయిపోయింది, ప్రతి డిపార్ట్మెంటు కరప్ట్ అయిపోయింది. కరప్షన్కి ఇక్కడ అవకాశం లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కరప్షన్కి అవకాశం ఉందా? లేదు కదా. టీచర్లు ఇంకా కొన్ని చోట్ల ఖర్చు పెట్టుకొని వాళ్ళు 10th క్లాస్లో బెస్ట్ మార్క్స్ ఇస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తారు. జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని పురస్కారాలు ఇస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నత విద్యకు అంటే ఇంజనీరింగ్ దేనికో డబ్బులు అవసరమైతే సర్దే ఉపాధ్యాయుల్ని చాలా మందిని నేను చూశాను. సో వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రిపోర్ట్ ఉంటే, ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఉంటే, నువ్వు ఇది కాకుండా వేరే ఖర్చులు పెంచాలంటే ప్రైవేట్ స్కూల్లో ఏముంది తెలుసా? గవర్నమెంట్ మార్గదర్శకాల్లో ప్రైవేట్ స్కూల్ టీచర్లో 50% టీచర్ల శాలరీస్ ఖర్చు పెట్టాలని ఉంది రూల్. పర్మిషన్ ఇవ్వాలంటే ప్రైవేట్ స్కూల్కి ఇవ్వాలంటే 50% వాళ్ళ టీచర్ల శాలరీస్కే పెట్టాలి, మిగతా 50% వేరే ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, ఈ టెక్నో స్కూల్ ఆ టెక్నో స్కూల్ అంటారు కదా, ఇస్తున్నారా? అట్లాంటి దాన్ని ఉన్నదాన్ని బయట టీచర్ల జీతాలు తగ్గించాలంటే జీతాలు తగ్గించడానికి ఆకునూరు మురళికి అధికారం లేదు, వేరే వాళ్ళకి లేదు. అల్టిమేట్గా పీఆర్సీ రికమెండ్ చేయాలి. పీఆర్సీ అందరి జీతాలు పెంచింది పే రివిజన్ కమిషన్. టీచర్లే కాదు, పోలీసుల జీతాలు పెరిగాయి, రెవెన్యూ వాళ్ళే పెరిగాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగాయి, వాళ్ళ హోదాలు బట్టి అందరి జీతాలు మారుతున్నాయి. పీఆర్సీ అన్నది అంతేనా? ప్రతిసారి ఒక జీతాలు కాకపోతే ఒక్క టీచర్ మీద ఏడుపు అయిపోయింది. ఎందుకంటే సెలవులు ఎక్కువ ఉన్నాయి. సెలవులు ఎక్కువ ఉందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ వెకేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళకు 1 month ఈఎల్స్ రావు, మిగతా వాళ్ళకు వస్తాయి 1 month ఎక్స్ట్రా ఈఎల్స్. సో అల్టిమేట్గా ఏంటంటే మనం మంచిగా చెప్పి పని చేసుకోవాలి, కానీ వాళ్ళ మీద నింద మోపి ఆ విధంగా పని చేయించుకోవడం అన్నది మంచిది కాదు. విద్యా కమిషన్ ఆలోచించుకోవాలి. సరే, విద్యా కమిషన్లో ఐఏఎస్ అధికారి నేతృత్వంలో మురళి నేతృత్వంలో, ఆకునూరు మురళి నేతృత్వంలో నేను పిఎల్ విశ్వేశ్వరరావు మా ప్రొఫెసర్ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ ఉండే, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ ఉండే, వాళ్ళ క్వాలిఫికేషన్స్ను నేను దాన్ని తప్పు పెట్టను. బట్ ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్లో టీచర్లు ఇందం లోపుతో బ్యూరోక్రసీ కరెక్ట్ ఉందా? ఆకునూరు మురళి గారు గతంలో ఐఏఎస్ ఉన్నారు. ఐఏఎస్లు ఎంత అడ్డుపడుతున్నారు? ఇగో మన పక్కనున్న మధుసూదన్ రెడ్డి గారికే ఐఏఎస్లతో ఎటువంటి ఎగ్జాంపుల్ ఉంది. బ్యూరోక్రసీ ప్రతిదానికి ఐఏఎస్లు ఐపీఎల్స్లకు లేకపోతే ఐఎఫ్ఎస్లు కరెక్ట్ ఉన్నారా? వాళ్ళు చేస్తుంది ఏంది?
వెల్ఫేర్ స్కీమ్స్ లేదా డెవలప్మెంట్ కాకుండా ఎన్ని కొర్రీలు పెడతారు? ఈ నివేదిక తయారీ సమయంలో కూడా టీచర్స్ సంఘాలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. చర్చలు జరిపిన తర్వాతనే రిపోర్ట్ పెట్టారు. టీచర్ సంఘాలు కానీ అందరితో, తల్లిదండ్రులతో, వాళ్ళతో చర్చలు చెప్పారు. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వచ్చినంత మంచి ఏదైతే ఉందో ఫీడ్బ్యాక్ దీనికి రావట్లేదు. అందుకని ఆలోచించారు. సో ప్రభుత్వం కూడా ఇప్పుడు కేకేకి బాధ్యత అప్పగిచ్చారు, కె కేశవరావు. సో ఆయన ఏం చేస్తారో చూడాలి. దానిలో నేను పూర్తిగా చెప్పను. ఒకటి అన్నారు, ఇప్పుడు రేషనలైజేషన్ను ప్రతిదానికి ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. 10 మంది ఉంటే కూడా స్కూల్ పెట్టాలంటే 10 మంది స్కూళ్ళు ఉంటే దానికి 5 టీచర్లు ఉంటే వేస్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు తల్లిదండ్రులే బస్సులో ఆటోలు ఇచ్చి పంపిస్తున్నారు ఊళ్ళో, అవునా? ప్రభుత్వ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళే ఎక్కువ. కరోనా సమయంలో పెరిగింది ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్, మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు 10 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ చదువుతున్నారు. సో ఎట్లాగో మండల కేంద్రానికి, ప్రతి పల్లెటూరులో ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా, మండల కేంద్రంకో, నియోజకవర్గ కేంద్రంకో, లేదా జిల్లా కేంద్రంకో బస్సులోనో ఆటోలోనో పంపిస్తున్నారు. తల్లిదండ్రులే రెడీ అయినారు. కాబట్టి ఆ మండల కేంద్రంలో మంచి స్కూల్స్ పెట్టండి. గురుకులాలకు ఎందుకంత డిమాండ్ ఉంది? మామూలు ప్రభుత్వ స్కూళ్ళకు డిమాండ్ తగ్గి గురుకులాలకు ఎందుకంత డిమాండ్ ఉంది సీటు కావాలని? సో ఆలోచించాలి. ప్రభుత్వ విద్యారంగం మనుగడలో ఉండాలంటే ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. రేషనలైజేషన్ వ్యతిరేకించడం, అన్నిటి గుడ్డుగా వ్యతిరేకించడం కాదు. మీ వ్యవస్థను కాపాడుకోవాల్సింది మీరే అన్నది ఆలోచించాలి. ప్రతిదానికి వ్యతిరేక కాకుండా మన వ్యవస్థ ఉండాలంటే ఎట్లా అని చెప్పి ఆలోచించాలి. ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళడం ఉపాధ్యాయులు కూడా కష్టమే మరీ చేస్తే గనక. సో మండలంలో ఒక 4-5 మంచి స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి మినిమం ఒక 500 స్ట్రెంగ్త్ 400 స్ట్రెంగ్త్ ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తే, ఆయన పబ్లిక్ స్కూల్ అని ఆలోచన చేస్తారు. పబ్లిక్ స్కూల్ ఓకే, ఇంటిగ్రేటెడ్ స్కూల్సే వద్దంట. ఒక్క స్కూల్కు 200 కోట్లట ఖర్చు. ఈ 200 కోట్లు 100 కోట్లు కమిషన్లు పోతాయి అందరికి. ఆ గవర్నమెంట్ లో మొత్తం ప్రతి జిల్లాకు కలెక్టర్లు, కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, క్యాంప్ ఆఫీసులను కట్టి వాళ్ళు నొక్కేశారు డబ్బులు. ఇప్పుడు వీళ్ళు నొక్కేయడానికి ఏదో ఒకటి కావాలి. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా నేను ఒక్క రాజకీయ పార్టీని తప్పట్లేదు. ఈ కన్స్ట్రక్షన్లు ఇవాళ రోడ్డు వేస్తారు, రేపు దవ్వేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ డబ్బులన్నీ కూడా రాజకీయ పార్టీలు కమిషన్లు కొట్టేసేందుకు కోసం కన్స్ట్రక్షన్లు చేస్తాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక నార్మల్ బిల్డింగ్ ఉండాలి. ఫ్యాన్ ఉండి నార్మల్ బిల్డింగ్ ఉంటే గానీ 200 కోట్లతో బిల్డింగ్ కడితే చదువు చాలడు బల్పాలు దోషడు అన్న విధంగా అవుతుంది. మీరు మొన్న 1,50,000 పెట్టి ప్లే స్కూల్స్ ఇచ్చారట. ప్లే స్కూల్కి ఎక్విప్మెంట్ 1,50,000 ప్రతి స్కూల్కి ఇచ్చేశారు. టీచర్లేమో అక్కడ ఆ ప్లే స్కూల్ దానికి సంబంధించి ఉందో లేదో, అది ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. ఇదంతా ఏంటంటే కమిషన్ల కోసం చేసేది ప్రభుత్వాలు. సో దాని గురించి కూడా ఆలోచించాలి. సో మాట్లాడదాం. మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్ల అసోసియేషన్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి గారు జాయిన్ అవుతారు, మిగతా గెస్టులు కూడా జాయిన్ అవుతారు. ముందు మధుసూదన్ రెడ్డి గారు ఏమంటారు విద్యా కమిషన్ రిపోర్టు? సార్, ఆకునూరి మురళీ గారు ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్ అనేటటువంటిది స్థూలంగా విశ్లేషించదలుచుకుంటే మీరు ఇంతకుముందు చెప్పిన కొన్ని అంశాల్లో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కానీ అదేవిధంగా ఆయన బరితెగించి నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అనేటటువంటి కొన్ని అంశాలను కూడా ఇందులో ప్రస్తావించాడు. ప్రధానంగా విద్యా విధానంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సుమారు 27,000 పాఠశాలల భవిష్యత్తు గురించి, వాటికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఇక్కడెక్కడ ప్రస్తావించకుండా, ఈ సందర్భంగా ఈ టైంకు మీతో టీవీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆకునూరి మురళి గారు రిపోర్టు ఇవ్వడము, దానిపైట్ల వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల స్పందన, మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ ఛానల్కు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఈ యొక్క విమర్శలకు కూడా కొంత జవాబులు చెప్పేటటువంటి ప్రయత్నం, తర్వాత అంటే పూర్తిగా అంటే ఉన్నట్టుగా ఖచ్చితంగా నేను ఇట్లే చేస్తా అన్నట్టుగా ఈరోజు నేను చూసిన. ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 200 కోట్లతోటి స్కూల్స్ తీసుకొని వచ్చాడు. ఒక్కొక్కటి 200 కోట్లు. సరే, మదిరలో, కోడంగల్లో, ఇక్కడ మన ఈ సూర్యాపేట జిల్లాలో ఒక స్కూల్ కడుతున్నారు. ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఉన్న ఫలంగా
ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ను తీసుకొని వచ్చి ప్రతి మండలంలో 3, 4, 5 బేసింగ్ ఆన్ ది స్ట్రెంత్ పెట్టాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఒక్క నిమిషం కనుక నాకు టైం ఇస్తే, పాఠశాల విద్య అనేటటువంటిది క్రమంగా విస్తరిస్తున్నటువంటి క్రమం లోపల విద్యార్థులు తల్లిదండ్రులు దూరంగా ఉండి రాలేరని చెప్పి హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఆయా మండల కేంద్రాల్లో పెట్టి చేయడం జరిగింది. హాస్టళ్లకు స్కూళ్లకు మధ్య హాస్టల్కి వచ్చినవాడు స్కూల్కి రావట్లేదు, స్కూల్కి వచ్చినవాడు హాస్టల్కి రావట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించారు. మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించింది పివి నరసింహారావు గారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న రామకృష్ణారావు కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి వచ్చినటువంటి క్రీమ్ ఆఫ్ ద సొసైటీని తీసుకొని వచ్చి ఆయన కొన్ని చేశాడు. చేసిన తర్వాత ఈయన ఈరోజు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, ఆయన ఓవరాల్గా ఈ నివేదిక ఏ విషయంలో ఏమున్నా కానీ 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభించాలి, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ యాక్ట్ను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ 2000 స్కూల్స్ లోపల మీకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లేదు, నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఆయనకేం ప్రాబ్లం నేను చెప్తా. 2000 స్కూల్స్ కనుక తీసుకుంటే అంటే ఏంటి ఈయన చెప్పేది అంటే, ఆ మండలంలో క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ వాళ్ళన్నింటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్కి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా విద్యార్థులందరినీ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాడు ఉన్న ఊళ్ళో స్కూల్లోకి రమ్మంటేనే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టుగా అటెండర్ పోయి బలవంతంగా లాక్కొస్తే తప్ప రాడు. అటువంటిది ఈయన ఒకే స్కూల్లో 1500 పెట్టి, మరి ఈరోజు మార్నింగ్ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు, ఈ 2000 స్కూల్స్ వచ్చిన తర్వాత ఈ 27,000 స్కూల్స్ పరిస్థితి ఏమవుతుందంటే అవి సహజ మరణం పొందుతాయని చెప్పడం. మరి సహజ మరణం పొందడము అనేటటువంటిది ఇన్ని రోజులు విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకోరు కానీ తర్వాత జీతాల గురించి ఆయన ఏడుపుకు సంబంధించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందినప్పుడు నా జీతం 910 రూపాయలు. అదే సమయంలో స్కూల్ అసిస్టెంట్ కనుక లేదా స్కూల్లో ఎడ్యుకేటీ టీచర్ అయితే ఆయన యొక్క జీతము 950 రూపాయలు. అంటే నాకంటే 40 రూపాయల జీతం ఎక్కువ ఉండేది. ఎందుకు ఎక్కువ ఉండేది అంటే, టీచర్ అనేటటువంటి వాడు 24 గంటలు ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోవడానికి లేదు. ఈ రోజు చెప్తున్నా, టీచర్ అనేటటువంటిది ఈ రోజు పడి ఏడుస్తున్నారు, పేపర్లు దిద్దాలి, తర్వాత రేపు క్లాస్ ఉంటే ప్రిపేర్ కావాలి, ఇవన్నీ జరగాలి. నేను సూటిగా ఇక్కడ నుంచి ఒకటి ప్రశ్నిస్తున్నా. ఈరోజు మనం చెప్తున్నటువంటి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచంలోని అత్యద్భుతమైనటువంటి ఒక డ్యాము కూలిపోయినటువంటి సందర్భంలో ఎంతమంది ఇంజనీర్లను బాధ్యులు చేసి సస్పెండ్ చేశారండి ఈ రోజు వరకు? కానీ స్కూల్లో రిజల్ట్ రాకపోతే టీచర్ బాధ్యుడు. అదేవిధంగా ఈరోజు ఆకునూరు మురళి గారు చేసినటువంటిది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న టీచర్ల సంఖ్య ఎంత, పిల్లల సంఖ్య ఎంత, మొత్తం ఖర్చు పెడుతున్నది ఎంత, సగటున 95% టీచర్లకే ఖర్చు పెడుతున్నాము, ఈ యొక్క స్కూళ్ళల్లో నిధులు ఉండడం లేదు అనేటటువంటి అక్కస్తోటి ఇవన్నీ మాట్లాడాడు. మరి నేనేమంటున్నా, ఓవరాల్ గా జీతాలకు సంబంధించి కనుక చూసినట్లయితే 90% టీచర్ల శాలరీస్కే పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ టీచర్ల శాలరీస్ తప్ప ఏమి ఇవ్వటం లేదంటున్నా నేను. గవర్నమెంట్ టీచర్ల శాలరీస్ తప్ప టీచింగ్ నోట్స్ ఇవ్వటం లేదు. కొత్తగా బిల్డింగ్ పోయినరు. మీరు ఈ రోజు చాక్ పీస్ కొనుక్కోవాలంటే టీచర్లు వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటర్ లేవు. తర్వాత ఎక్కడన్నా ఒకవేళ పొరపాటున ఏదన్నా ఒకవేళ ఈ టాయిలెట్ కడితే ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ కు ఒక అటెండర్ లేడు. అంటే ఒక టీచర్ల జీతాలు 200 కోట్ల బిల్డింగ్లు కూడా గట్లే వదిలేస్తారు. అక్కడ టాయిలెట్ 2 రోజుల్లో ఖరాబ్ అవుతుంది, ఏది ఉండదండి. అందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇంకోటి ఏంటంటే, ఈ ఆకునూరి మురళి అనేటటువంటి వ్యక్తి ఆయన బేసికల్ గా ఒక ఇంజనీర్ గా నుంచి ఐఏఎస్ ఎట్లా అయిందంటే అది $1 మిలియన్ క్వశ్చన్. ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు. మరి ఆయన ఎందుకు అయిండు, ఎట్లా అయిండు అనేటటువంటిది ఇది చర్చ కాదు. కానీ ఈరోజు అల్టిమేట్ గా ప్రశ్న ఏమిటంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము కేసీఆర్ కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఉచిత విద్య అన్న తర్వాత కొన్ని ప్రయోజనాలు తీసుకొని వచ్చి అల్టిమేట్ గా ఇది కాదని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుకుంటూ పోయిండు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈయన పెడుతున్నాడు. ఈయన తర్వాత ఇది చెప్తున్నాడు. తర్వాత ఆయన రిపోర్ట్లో ఆశ్చర్యకరంగా 29 రకాల పాఠశాలలు గవర్నమెంట్ సెక్టర్లోనే
ఒక ప్రభుత్వ సెక్టర్ లోనే 29 రకాల పాఠశాలలు ఉన్నాయని చెప్పి వారే చెప్పి 30వ రకం బాగుంటుందని చెప్పడం ఈ అనేటటువంటి ఆకునూరు మురళి నివేదికలో మీకు అభ్యంతరకరంగా అనిపించిన అసలు అభ్యంతరకరం లేనటువంటి అంశాలు ఏం లేవు అందులో. అన్ని ఆ అభ్యంతరకరమైన లేని అంశాలు ఇక్కడ ఒకటి నేను శ్రీపాల్ రెడ్డి గారిని అడుగుతాను సార్. ఇప్పుడు అభ్యంతరకరం అంటే అసలు మొత్తం రిపోర్ట్ చెత్తబుట్టలు వేయాలా? అట్లా కాదు కదా. ఏదో కొన్ని ఇప్పుడు రిపోర్ట్ అన్నప్పుడు ఇప్పుడు స్టేటస్ కో ఉంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పాఠశాల విద్యారంగం అయినా లేకపోతే ఉన్నత విద్యారంగం అయినా స్టేటస్ కో ఉంటే గనక కమిషన్ అవసరమైంది, మారాలి కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా బాగుందని చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మన విద్యారంగం కూడా మారాలి కదా. మీరు ప్రతిదాన్ని వ్యతిరేకించడం కాకుండా ఓవరాల్ గా దీనిలో మంచి అన్నది ఒకటి కూడా లేదా? అయితే ఇక్కడ ఈ చర్చ సార్ ముఖ్యంగా అది ఎక్కడి నుంచి బగ్గుమన్నది అంటే ఉద్యోగుల వేతనాల నుంచి అనేది మనందరికి తెలుసు. ఉద్యోగుల వేతనాలు అప్రస్తుతమైన ఆయన ప్రస్తావించాడు. దాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సింది. ఇంకా అదొక్కటి వదిలేస్తే మిగతా విషయాలలో, ఎందుకంటే ఇంకొక కాంట్రవర్షియల్ అంశం ఏంటంటే క్వాలిఫికేషన్స్, టీచర్ కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అని దాంట్లో పొందుపరిచాడు. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు. అది ఎన్సిటి బిఎడ్ ఒకటి చేయాలంటే అది ఎన్సిటి టీచర్ క్వాలిఫికేషన్ కూడా అందులో మెన్షన్ చేసాడు. ప్రమోషన్ ఏ లెవెల్ టీచర్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మన పరిధిలో లేవు అవి. తర్వాత ఎందుకంటే అది ఎన్సిటి రేపు ఏం నామ్స్ తీసుకొస్తే వాటి ప్రకారం మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అది కూడా ఒక అంటే మన పరిధిలో లేని అంశాలు అవన్నీ కూడా. ఇక అవి రెండు వదిలేస్తే మిగతా అన్నిట్లో దాని గురించి పెద్ద చర్చ పెట్టుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకోపోయేవాళ్ళం. ఎందుకంటే అబ్బా ఈ ప్రపోజల్ బాగుంది, దీంతో మన విద్యా వ్యవస్థలో ఇంత మార్పు వస్తుంది దాన్ని చెప్పి మాట్లాడుకునే అటువంటి అంశం అందులో ఒకటి కూడా లేదు. ఆయన మెయిన్ గా ఏం దాని మీద కాన్సన్ట్రేట్ చేసిండంటే ఓన్లీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపించాలనేది ఒకటి కొత్త అంశాన్ని తీసుకొచ్చాడు. ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు గురుకులాలు ఒకళ్ళు అంటే ఇంటిగ్రేటెడ్ అని ఒకళ్ళు అన్నారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఇంకోళ్ళు అంటారు, అంతే కదా అంటున్నారు. ఇప్పుడు మంచిదే అనిపిస్తుంది నాకు. 4-5 స్కూల్స్ స్ట్రెంత్ ఉన్నవి మండలానికి ఒకటి పెడితే ఇప్పుడు టీచర్ల మీద కూడా ఉంది. మీరు ఇంటీరియర్ పోవట్లేదు, ఉన్న గ్రామంలో నివాసం ఉండట్లేదు, అది కూడా ఒక రికమెండేషన్ ఉంది. 15 కిలోమీటర్ లోపు నివాసం ఉండాలని చెప్పి. ఎవరు ఉద్యోగం ఉండరు, పోలీసు ఉండరు, రెవెన్యూ ఉండరు, కానీ టీచర్ మాత్రం అక్కడ ఉండాలంటారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే సార్, ఇప్పుడు నేను కూడా ఆరుట్ల స్కూల్ కు వెళ్ళి వచ్చిన, అక్కడ కూడా అన్ని చూసిన. అక్కడ ఒక మోడల్ స్కూల్ ఉంది, అక్కడనే ఒక జెడ్పీహెచ్ఎస్ ఉంది. జెడ్పీహెచ్ఎస్ కు అనుసంధానంగా ప్రైమరీ స్కూల్ కూడా ఉంటుంది. దాన్ని ఆకునూరు మురళి గారు డెవలప్ చేసారు. డెవలప్ చేస్తూ అక్కడ ఏంది బిల్డింగ్స్ కట్టిండ్రు, లైబ్రరీ కట్టిండు, తర్వాత బస్సులు పర్చేజ్ చేసిండు. ఇవన్నీ డెవలప్ చేస్తున్న దాంట్లో కిచెన్ షెడ్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ చేరిండు. ఎందుకు అని అంటే అక్కడికి రోజు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అనుకోండి, ఒక అధికారి అక్కడికి వెళ్తున్నాడు, మానిటర్ చేస్తా ఉన్నాడు. అక్కడ చాలా మంది హైదరాబాద్ లో కూడా రాజ్భవన్ స్కూల్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది అడ్మిషన్ ఉంది అది కూడా ఉంది. గవర్నర్ రికమెండేషన్ చేసుకున్న రాజ్భవన్ స్కూల్ అడ్మిషన్ కావాలంటే ప్రభుత్వ స్కూల్ కు అడ్మిషన్ ఎందుకని నాకు ఫోన్ చేసి చాలా స్కూల్ సార్, మేడ్చల్ లో కూడా చాలా స్కూల్లో నో వేకెన్సీ బోర్డు ఉంది ఇప్పుడు కూడా గవర్నమెంట్ జెడ్పీ స్కూళ్లలో. అయితే చెప్పేది అదే అన్నట్టు. ఇక్కడ ఏంది అంటే అక్కడ గతంలో కూడా ఆరుట్ల జెడ్పీహెచ్ఎస్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, రెండిట్లో కూడా విద్యాబోధన కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే దానికి కొన్ని హంగులు ఏర్పాటు చేశారు. ఈ హంగులు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు పెంపొందించి విద్యార్థులను ఆకర్షణీయంగా, మరి ఇది తల్లిదండ్రులను ఆకట్టుకునే విధంగా, ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రతిరోజు అక్కడ అధికారి ఉండడం. తర్వాత అక్కడికి చాలా మంది వచ్చి డొనేషన్స్ ఇచ్చారు. అక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్ల డొనేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది అక్కడ ఆ స్కూల్కే. అయితే ఇక్కడ ఒక 15 కోట్ల బడ్జెట్ తోటి ఆ స్కూల్, దాంట్లో ఎక్కువ శాతం ఫండ్స్ తోటే, కొంత గవర్నమెంట్ ఫండ్ తోటి కూడా ఆ ఒక్క స్కూల్ కాబట్టి సరే బడ్జెట్ అలాట్మెంట్స్ అవన్నీ కూడా తొందరగా జరిగినాయి. అది దాంతో ఏమైంది, అక్కడ 1600 మంది విద్యార్థులు చేరిండ్రు. ఇక్కడ పాత ఆరుట్ల స్కూల్ కు కొత్త ఆరుట్ల స్కూల్ కు తేడా ఓన్లీ సౌకర్యాలే కదా. మరి అన్ని పాఠశాలల్లో ఆ సౌకర్యాలు కల్పిస్తే అన్ని పాఠశాలలు కూడా మరి ఆ ఆరుట్ల పాఠశాల మాదిరిగానే, అంటే 1600 మంది రాకపోవచ్చు కానీ ఆ క్యాచ్మెంట్ లో ఉన్నటువంటి అందరు విద్యార్థులు ఆ గవర్నమెంట్ పాఠశాల లాంటి స్కూల్స్ తయారాలంటే వాళ్ళు చెప్పేది 15 కోట్లు
ఏది ఒక స్కూల్ కి అది 1500 మంది విద్యార్థుల మరి 200 కోట్లు వేస్టే కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది వేరు స్కూల్ మళ్ళా ఇంటిగ్రేటెడ్ కమిషన్ వచ్చేస్తుంది అందరికి. ఇక దాని గురించి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ వేరు. ఇప్పటికి కూడా ఇంకొక ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రేపు వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకో స్కూల్ అంటారు, వాళ్ళు గురుకులాలు అన్నారు, ఇంకోళ్ళు అన్నారు. నేను అదే పోతున్నా, మధ్యలో ఎటు కాకుండా అదే పోతారు. వాళ్ళు సక్సెస్ స్కూల్ అన్నారు. ఇప్పుడు రాజశేఖర్ టైంలోనే సక్సెస్ స్కూల్. భరత్ గారు అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు, సరే కేజీ టు పీజీ ఇంతకుముందు మసూర్ రెడ్డి గారు చెప్పినట్టు కేజీ టు పీజీ ఉచిత విద్య అని కాన్సెప్ట్ ను ఒక మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతోటి అది ఏం చేయకుండా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రం కొత్తగా స్థాపించారు. ఈ స్థాపించిన తర్వాత ఆయన ఏం చేశారు, స్కూల్స్ స్థాపించిండు, భవనాలు కట్టలేదు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చాలా ఇబ్బందుల మధ్య, అరకొర వసతుల మధ్య చాలా విద్యార్థులు సఫర్ అవుతూ, స్టాఫ్ సఫర్ అవుతూ, ఎందుకంటే ఎక్కడో ఊరవతల పాఠశాలలు, అక్కడి నుంచి లేడీ ఫ్యాకల్టీ రావడం, నైట్ క్లాసులు, ఇవన్నీ ఇబ్బందుల మధ్య అవి నడుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఫస్ట్ బిల్డింగ్ కడుతున్నాడు. అవి కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు చదువుతారు అనే దాని మీద ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అక్కడ టీచర్స్ ఎవరు, స్టూడెంట్స్ ఎవరు, మరి ఇప్పుడు ఉన్న అన్ని గురుకులాల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర పెట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారా, అన్ని గురుకులాలను ఇంటిగ్రేట్ చేయడమా, లేదంటే అక్కడ మళ్ళీ కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటారా అని దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అధికారులు కూడా దాని మీద ఏం చెప్పడం లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళా గవర్నమెంట్ మారితే, మళ్ళీ అక్కడ కొత్త రకం కాన్సెప్ట్ వస్తే మళ్ళా ఆ పాఠశాల పరిస్థితి ఏంది? ఇప్పుడు 1500 మంది, ఇప్పుడు మన మురళి గారు పెట్టినట్టు ఆరుట్ల పాఠశాలలో 1500 మంది చేరారు, బాగానే ఉంది. ఆయన ఇంతకుముందు కూడా భూపాలపల్లిలో కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఒక మండలంలో పెట్టి ఏం చేసిండు, బస్సులు పెట్టడం చేయడం, ఆ మిగతా అన్ని స్కూళ్ళ టీచర్స్ ఒక దగ్గర తీసుకొచ్చిండు, మిగతా అన్ని స్కూల్ మూసేసిండు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఇది పోయింది, ఆ ఉన్న చుట్టుపక్కల స్కూళ్ళు కూడా పోయినాయి. సో ఇప్పుడు కూడా ఈ 1500 మంది టీపీఎస్ అందరూ వచ్చి ఇక్కడ చేరిన తర్వాత ఆ పాఠశాల మూతపడితే, దీన్ని కూడా ఎవరు పట్టించుకోకపోతే, దీనికి కూడా నిధులు సరిగా రాకపోతే, అంటే దాని తర్వాత ఇది మండలానికి ఒకటి కాకుండా మండలానికి 2-3 స్కూల్స్, పెద్ద స్కూల్స్. ప్రైమరీ ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ అయితే ఓకే, 3 కిలోమీటర్స్ 4-5 కిలోమీటర్స్ రేడియస్ లో ఒకటి ఓకే. బట్ 5th to 10th మండలానికి ఒక 2-3 మంచి పెద్ద స్కూల్స్ పెట్టి, ఎందుకంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, మా ఊరు దగ్గర ఉన్న పెద్ద స్కూల్స్, ఎండపల్లి అని ఉండే ఆ హాస్టల్ దగ్గర చాలా మంచి అది ఉండే, కల్లెడ అని ఉండే. సో పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి చాలా మంచి బ్రైట్ స్టూడెంట్స్ కూడా పికప్ అయినారు. తక్కువ మంది స్ట్రెంత్ ఉన్న దగ్గర కాన్సన్ట్రేట్ ఉండేది కాదు, కానీ పెద్ద స్కూల్స్ ఉంటే టీచర్స్ కూడా కొంచెం ఇంతమంది ఉండేసరికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ట్రా క్లాసులు 4 స్కూల్ కథమైతే 6 గంటల వరకు 10th క్లాసులు ప్రైవేట్ స్కూల్ లాగా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని రిజల్ట్ కూడా మంచి తీసుకొచ్చే సందర్భాలు. మీరు ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలంటే ఈ ఒక్క స్కూల్ పనికిరాదు. ఇప్పుడు యాక్చువల్ గా ఈయన మొత్తం విద్యా సిఫారసులన్నీ అర్థం చేసుకోవాలంటే ఒకటే నిమిషం, 400 స్కూళ్లు 26-27లో పెట్టాలి. ప్రతి సంవత్సరం 400 చొప్పున టోటల్ 2000 పాఠశాలలు పెట్టాలనేది ఈయన యొక్క పెట్టడం. అంటే ఉన్న పాఠశాలను మెర్జ్ చేసి నేనేమంటున్నా, నువ్వు హై స్కూల్ నువ్వు ఇంకొక హై స్కూల్ కట్టగలుగుతావా? మొత్తానికి ఆయన 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ కని చెప్పిండు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి విద్యా విధానములో ఏదైతే ఉందో, ఇప్పుడు మొత్తంగా చూస్తే ఈ 2000 స్కూల్స్ ఇంటూ 1500 చొప్పున, సో 30 లక్షల మంది విద్యార్థులకు మనము పాఠం చెప్పొచ్చు. తర్వాత ఆ సందర్భంలో ఈ 27,000 స్కూల్స్ సహజ మరణం పొందితే పొందని అనేటటువంటిది ఆయన యొక్క సిద్ధాంతం. కానీ నేను ఇక్కడ ప్రాథమికంగా అంటున్నది ఏంటంటే, నైబర్హుడ్ స్కూల్స్ అని చెప్పి అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, పాకిస్తాన్ నుంచి ఇండియా దాకా ప్రతి ఒక్కరికి స్కూల్ అందుబాటులో ఉండాలని మనము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ రిజైన్ చేసిండు. నైబర్హుడ్ స్కూల్లో తన కొడుకుని చేర్చలేదనేటటువంటి విమర్శ వచ్చినప్పుడు ఆయన దానిపైన రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంటే, ఒకటి ఈయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థ పైన రుద్దడం జరిగింది. మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటివి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ స్కూల్స్ అన్ని చెదురుమదురుగా ఉన్నాయి. వీటన్నిటి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం.
మరి అన్నగారు చెప్పినట్టుగా అన్ని కలిపి ఒక దగ్గర పెడతారా, లేకపోతే ఆ స్కూల్లోనే ఎస్సీ స్కూల్ ఒక దగ్గర, ఎస్టీ స్కూల్ దగ్గర 2000 అంటారు కదా, అదే 2000 మంది ఎక్కడ సరిపోతారు ఇప్పుడు? గురుకులాలని కలిపితే గురుకులాన్ని అన్ని కలిపి 5 లక్షలు. అల్టిమేట్ ఏం చేయదలుచుకున్నారు? లైబ్రరీ కామన్ ఉంటది, డైనింగ్ హాల్ కామన్ ఉంటది, తర్వాత గేమ్స్ కామన్ ఉంటది. వీడు క్రికెట్ ఆడదామంటే వాడు వాలీబాల్ ఆడదామంటాడు. ఇక ఎప్పటికీ గొడవలే తప్ప అందులో ఇంకోటి ఉపయోగం లేదు. ఒకసారి మాట్లాడదాం. మిగతా గెస్టులు కూడా ఉన్నారు. చావా రవి గారు ఉన్నారు, భుజంగరావు గారు ఉన్నారు, టీపీఆర్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏమంటారు? రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఒపీనియన్ ఏముందన్న, రిపోర్ట్ పూర్తిగా ఆకునూరు మురళి గారికి ఉన్నటువంటి అక్కస్ మొత్తం వెలగక్కిండు. ఓవరాల్ గా నేను ఆకునూరు మురళి గారికి వేరే ఆయన ఒపీనియన్ కావచ్చు, అది దీని వల్ల స్కూల్స్ బాగుపడతాయని నేను ఒపీనియన్ కావచ్చు. ఏదో టీచర్లు అనాలని కాదు కానీ ఆయన ఒపీనియన్. బట్ గ్రౌండ్ రియాలిటీస్ పరంగా అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అంటే మొత్తం ఓవరాల్ గా టీచర్ల శాలరీస్ అన్న దగ్గర నాకు బాగా దెబ్బ కొట్టింది. అంత ముందు రోజే చీఫ్ సెక్రటరీ అంటాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్వీపర్లకు 2 లక్షల శాలరీస్ ఉన్నాయని చెప్తాడు. స్వీపర్ ను మనం తప్పు పెట్టడం కాదు, స్వీపర్ చేసే స్వచ్ఛ భారత్ లేదా పారిశుద్ధ్య కార్మికులు చేసే తక్కువ కాదు. కానీ ఆబ్వియస్లీ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్న శాలరీస్ టీచర్ శాలరీస్ కంటే ఎక్కువ ఉండాలి కదా. టీచర్ రిటైర్ అయినా ఇప్పుడు ఎంత 1,50,000 మాక్సిమం, అంతేనా? 1.2 నుంచి 1.5 మధ్య వస్తుంది. సో అదకంటే తక్కువే కదా. టీచర్ జీతాలు ఎక్కువ ఉన్నాయన్న దాని మీద చాలా మంది హట్ అయిపోయినారు. ఇక దీన్ని చూసి సమాజంలో ఆల్రెడీ మొదలే టీచర్ల మీద అక్కసి పెంచుకున్న వాళ్ళు వీళ్ళకి ఇంత జీతాలు అవసరం అని మొదలు పెట్టారు. ఇట్లా సిస్టమేటిక్ గా ఇక్కడ టీచర్ వ్యక్తిని కాదు వ్యవస్థనే దెబ్బతీస్తే మన అందరు ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ అందరికి చదువు చెప్పిన టీచర్లే. ప్రభుత్వ టీచర్లో ప్రైవేట్ టీచర్లో నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, తర్వాత డిగ్రీలో లేకపోతే పీజీలో ప్రభుత్వ దానిలో చూసుకున్నా. మా ప్రొఫెసర్లు అంటే మాకు గౌరవం. దానిలో కూడా మా ప్రొఫెసర్ ఉన్నారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, మా జర్నలిజం ప్రొఫెసరే. సో అల్టిమేట్ గా టీచర్లు అంటే ఇక్కడ ఓన్లీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ లేదా హై స్కూల్ టీచర్లనే కాదు, నేను అనేది ఇప్పుడు జూనియర్ కాలేజ్ టీచర్లు అందరి మీద అదొక ఇప్పుడు చర్చ జరిగి ఏం జరుగుతుంది, వాళ్ళ మీద ఒక వ్యక్తి కాదు అక్కడ వ్యవస్థను ఖతం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి మనం. టీచర్ అనే వ్యవస్థను ఖతం చేస్తే ఒక విద్యార్థి మంచిగా చదువుకోకుండా టీచర్ రెస్పాన్సిబిలిటీ, అంతేనా కదా? బేసిక్ గా నేను ఇంతకుముందు డాక్టర్ చేయాలన్నా ప్రొఫెసర్ చేయాలన్నా లాస్ట్ కి చివరికి దొంగ కావాలన్నా టీచరే. సో టీచర్నే దొంగని చేస్తే ఇంకా వ్యవస్థను ఒక వ్యక్తిని ఖరాబ్ చేయాలని కూడా కాదు, వ్యవస్థను ఖరాబ్ చేస్తున్నాం మనం అక్కడ. ఎస్ హర్షవర్ధన్ రెడ్డి గారు. భరత్ అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకన్నా ముందు జరిగినటువంటి 9.5 ఏళ్ల పాలనలో అంటే KG to PG ఉచిత విద్యను ఇస్తామని చెప్పినటువంటి ఉద్యమకారుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా కొనసాగారో, ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ను అంటే సుమారు ఒక 678 రెసిడెన్షియల్ స్కూల్స్ ను కొత్తగా ప్రారంభించి వసతులలేమి, బిల్డింగులలేమి, అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్లలో నైట్ డ్యూటీలు చేసే హాస్టల్ వార్డెన్స్ అంటే నథింగ్ బట్ కేర్ టేకర్లలేమి, ఎన్నో అవాంతరాల మధ్యన ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తుండడానికి చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేయని ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆకునూరు మురళి గారిని, సరే వాడు కన్ఫర్డ్ ఐఏఎస్ విద్యారంగం మీద అవగాహన ఉందా లేదా అనేది పక్కన పెడితే, అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో నేనేదో వెలుగబెట్టినా అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిని లేదా ఆ ప్రపంచంగా జరిగినటువంటి వ్యక్తిని కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి నేను తప్పు పట్టడం లేదు, కానీ కమిషన్ రిపోర్ట్ అనేది దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో భిన్న జాతులు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న సంస్కృతి ఉంది, జీవన విధానాలు వేరే వేరే ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో విద్య ఎట్లా ఉంది, మనం మొన్నటి దాకా కేజ్రీవాల్ గారిని మనం మోడల్ గా తీసుకునే ఢిల్లీలో ఎట్లా ఉంది, అసలు పుపిల్ టీచర్ అంటే వారిద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంది, విద్యార్థుల సంగ్రహణ శక్తి ఎట్లా ఉంది, మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం. మనందరికీ తెలుసు 2020 అండ్ 2021లో కోవిడ్ సంబంధించినటువంటి కాలంలో ఇంటర్నెట్ కూడా గ్రామీణంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అలవాటు పడ్డారు, ఆకలింపు చేసుకోగలిగారు. టీచర్స్ కూడా అంటే ఒక 58 ఏళ్ళు 60 ఏళ్ళ టీచర్ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ లో చెప్పగలిగారు. మరి ఎట్లేమైనా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించాలా? ఇప్పుడు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలు ఉందా?
దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందా? భరత్ అన్న చెప్పనియండి. నేను అదే ఉన్నా. అంటే ఒక విద్యా కమిషన్ తిరగాలి. మీరు ఇందాక ఎన్ఈపీ గురించి మాట్లాడారు. ఎన్ఈపీ ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసింది, ఎంతమందితో ఒపీనియన్ గ్యాదర్ చేసింది, దేశవ్యాప్తంగా ఎంత చర్చకు లేవనెత్తింది. మరి అలాంటిది ఏది విద్యా కమిషన్ తీసుకోలేదు. ఏదో తిరిగినట్టున్నారు వాళ్ళు కూడా, బాగానే పేరెంట్స్ తో వాళ్ళతో సమావేశమైన నేను చూశాను. అన్న భరత్ అన్న, మీ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైందా? ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైండు. సమావేశాలు కూడా తూతూ మంత్రంగా ఏదో వారికి ఉన్న అర్జెంటుకు కలవడము, ఓ రిప్రజెంటేషన్ తీసుకోవడము, ఓకే చూస్తా అని చెప్పడం. నేను కూడా టీపీఆర్టీ నుంచి దాదాపు ఒక 17 pages రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే వారు విద్య సమూలమైన మార్పులను మేము కూడా స్వాగతిస్తాం. ఇలా శిక్షణ ఇవ్వాల్సింది తీసుకుంటున్నారు మా ఉపాధ్యాయులు. ఇంకా శిక్షణను మెరుగైన పద్ధతిలో ఇవ్వాల్సినటువంటి సూచనలు చేయాలి. కానీ అమాంతంగా సాలరీస్ మీద విరుచుకుపడడం. నేను ఇంకొకటి అడుగుతా, మా ఉపాధ్యాయులు, నేను 1998లో టీచర్ గా సెలెక్ట్ కాబడ్డ భరత్ అన్న, ఇవాళ నా సరిత సెలెక్ట్ అయినటువంటి ఒక ఫ్రెండ్ ను ఎంతరా బాబు నీ జీతం అంటే 1,22,000. అంటే 28 ఏళ్లు సేవ చేస్తే ప్రభుత్వానికి, బాల్యం విద్యాభ్యాసం తర్వాత జీవితంలో అత్యంత ಹೆಚ್ಚు కాలం ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం నిర్దేశించిన పనిని చేసిన ఉద్యోగికి 1,22,000 ఉండడం తప్ప. అదేవిధంగా వారు హెచ్చుచితాల గురించి మాట్లాడింది. కానీ ఇదే విద్యాశాఖలో మీరు సమగ్ర శిక్ష అభియాన్ తీసుకోండి, లేదా గురుకులాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకోండి. ఇవాళ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మొన్నటి వరకు, ఇవాళ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకోండి. 28,000, 23,000, 7,000, 11,700 పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కి. అంటే చాలా లెస్ గా ఉన్న జీతాల గురించి మరి వాళ్ళు కూడా విద్యాశాఖ కోసమే విద్య బోధిస్తున్నటువంటి వాళ్ళే నేను చెప్పిన వీళ్ళంతా కూడా. మరి వీళ్ళ శాలరీస్ హైప్ చేయాలి, లేదా వీళ్ళ శాలరీస్ ను పెంచాల్సిన ఆవశ్యకత ఉందనైనా ఒక సూచన చేయలేకపోయాడు. ఇంకొకటి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా ప్యానల్లో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళే, మా మదన గాని అందరూ కూడా, భుజంగరావు సార్ కూడా. మేము తెలంగాణ ఉద్యమంలో మేము ఒక ఎజెండాను పెట్టుకున్నాం. 1956లో తెలంగాణ అనే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు మాకు సెంట్రల్ పే స్కేల్స్ ఉండేవి. ఆ రోజు విలీనం జరిగే క్రమంలో సెంట్రల్ పే స్కేల్ కోల్పోయింది ఉపాధ్యాయులు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మనం ఆ స్కేల్స్ తెచ్చుకోవాలని కూడా మేము మా ఉద్యమ ఎజెండాలో పెట్టుకున్నటువంటి సందర్భం మీకు తెలుసు. మేము ఇలా తెలంగాణ వచ్చినాక సెంట్రల్ పే స్కేల్స్ గురించి ఆలోచన చేయడం లేదు, ఆశపడడం లేదు. మా ప్రజల ఆకాంక్ష, మా ప్రాంతం ఆకాంక్ష తెలంగాణ వచ్చింది. మేము ఏ రోజు కూడా జీతాల కోసం వెంపర్లాడలేదు. కానీ ఇవాళ ఆకునూరు మురళి గారు కథలు వెలకక్కడం జరిగింది. నేను ఇంకొకటి చెప్తా, మేము 98లో 1,200 నెల జీతానికి 1 సంవత్సరం, 1,500 నెల జీతానికి 2 సంవత్సరాలు పనిచేసి మా బేసిక్ పేల ఆ రోజు 3070, 4070, అంటే దాదాపు 2007 వరకు రాజశేఖర రెడ్డి గారు పిఆర్సీ ఇచ్చే వరకు హైయెస్ట్ సాలరీ రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న వ్యక్తి కూడా 10,000, 12,000, మహా అయితే 13,000 రూపాయలు మాత్రమే తీసుకున్న సందర్భం. ఆ రోజు మాస్టర్ స్కేల్స్ అన్ని కూడా సవరించడమో ప్రక్షాళన చేయడమో ఆ రోజున్న పరిస్థితికి అనుగుణంగా మార్చబడ్డాయి. మరి మార్చబడ్డ తర్వాత ఈ రోజు సాలరీస్ కూడా పిఆర్సీ కాదు, రోసే గారు పిఆర్సీ 7లో రవేనా 7లో నుంచి స్టార్ట్ అయింది కొంత పెరగడం. ఆ రోజు స్కూల్ అసిస్టెంట్ కమిషన్ 9th పిఆర్సీ, 8th పిఆర్సీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. మొత్తం పిఆర్సీ చరిత్రలో అత్యంత వర్స్ట్ పిఆర్సీ. నేనేమంటున్నా పిఆర్సీ సిఎస్ రావు గారు 39% ఇచ్చింది. అది బెస్ట్ పిఆర్సీ. భరత్ అన్న నేనేం చెప్తున్నట్టే 40-70 స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే 70 to 100 అయినప్పటి నుంచి కొంత వచ్చి రోషయ్య గారి పీరియడ్ లో, ఆ తర్వాత వచ్చినట్టు 43%, ఆ తర్వాత వచ్చిన 30% లో పైకైకుంటూ వచ్చినాయి. కాదని కాదు, కానీ మేము చేస్తున్నటువంటి సర్వీస్ ఒకరొకరు 89 డిఎస్సి వాళ్ళు ఈ రోజు 1,60,000, 1,70,000. 89 అంటే ఆల్మోస్ట్ 40 years. మరి 40 years సర్వీస్ లో ఈ స్కీమ్లు ఈ శాలరీ తీసుకోవడం తప్ప. ఇంకొకటి వారు ఏం చెప్పారంటే 95% శాలరీస్కే పోతుంది, ఉద్యోగస్తుల జీతాలు అంటే ఉపాధ్యాయుల జీతాలు పెరుగుతున్నాయని. నాకు బాగా గుర్తు 2007లో యూపీ ఫస్ట్ గవర్నమెంట్ లో కపిల్ సిబాల్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు, ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, 27th September 2007 రోజు ఎకనామికల్ ఆర్టికల్ కూడా వచ్చింది. ఆ రోజు దాదాపు 42,000 రూపాయల ఖర్చు అవుతుందని హెచ్ఆర్డి మినిస్టర్ గా వారు చెప్పి ఈ ఖర్చుకు వెనుకాడకూడదు అని మళ్ళీ కొత్త ప్రపోజల్స్ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వరకు తీసుకుంటే మోడల్ స్కూల్స్ వచ్చినాయి 194,
సక్సెస్ స్కూల్స్ వచ్చినాయి 2008 లో రాజశేఖర రెడ్డి గారు గ్రామీణంలో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ చదవాలని. 2006-7 బ్యాచ్ అనుకుంటా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి అమ్మాయిల కోసం ఎవరైతే ప్రైమరీ స్కూల్ అయిన తర్వాత అప్పర్ ప్రైమరీ అమ్మాయిలు వెళ్ళలేకపోతున్నారు వేరే ప్రాంతానికి, అదేవిధంగా 7th క్లాస్ వరకు చదివిన అమ్మాయిలు 10th క్లాస్ మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళలేకపోతున్నారని డ్రాప్ అవుట్ అయిన క్షణంలో ఈరోజు యూపీఏ 1 గవర్నమెంట్ కేజీబీవీలను తీసుకొచ్చింది. అంటే ఖర్చు ఎక్కువ. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి హర్ష గారు? వే ఫార్వర్డ్ ఏంటి? మీరు విద్యా కమిషన్ ఇప్పుడు బేసిక్ గా అన్న భరత్ అన్న బేసిక్ మొత్తం కమిషన్ చెత్తబుట్టలో వేయడమేనా? కొన్ని రికమెండేషన్స్ నేను కంక్లూడ్ చేయబోతున్నా భరత్ అన్న, నేను కంక్లూడ్ చేయబోతున్నా 1 minute. నేను ఏమంటున్నా అంటే మొత్తంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం విద్య అనేది ప్రాథమిక హక్కు. విద్యపై పెట్టేది ఖర్చుగా ఆకునూరు మురళి గారు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. మేమేమంటున్నామంటే విద్యపై పెట్టేది పెట్టుబడిగా భావించండి, దాని ఫలాలను భావితరాలకు అందించే బాధ్యత మా ఉపాధ్యాయులది. దెన్ మీరు ఏమంటున్నారు? అసలు ఇది చెత్తబుట్టలేయాలా? ఒక కమిషన్ ఇచ్చిన నివేదికను దాన్ని అమలు పరచాలా, దాన్ని పరిశీలించాలనే పూర్తి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఒక్క అంశం మాత్రం నాకు కొంచెం నచ్చింది. ఆ 18% బడ్జెట్ లో విద్య కోసం కేటాయించాలన్న అంశం తప్ప ఏది కూడా ఇవాళ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ డిసైడ్ చేయాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ను నాగనూరి మురళి గారు డిసైడ్ చేస్తా ఉన్నారు. ఇవాళ టీటీసీ ఇవాళ డిఎడ్ గా మారినటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఇది ప్రాథమికంగా గ్రామీణంలో ఉన్నటువంటి పిల్లల స్థాయికి వారి యొక్క మానసిక సైకాలజీ ప్రకారం విద్యాబోధన జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలంటున్నారు ఆకునూరు మురళి గారు. నేనేమంటున్నా, ఇది మా ఉపాధ్యాయులకు ఆశనిపాతమే కాకుండా టీటీసీ చదువుతున్నటువంటి లక్షలాది మంది పిల్లలు ఇవాళ భవిష్యత్తులో టీటీసీ ఉంటుందా లేదా అనే మీమాంసతో ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు. అంటే ఒక వ్యక్తి అనాలోచితంగా ఇచ్చినటువంటి ఒక రిపోర్టులో ఈ అంశాలు చేర్చడం వల్ల ఇటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఒకవైపు మీలాంటి సామాజికవేత్తలు సమాజం మొత్తం కూడా ఇవాళ 4 రోజుల నుంచి దీన్నే చర్చ చేస్తా ఉంది. ఇంకొకటి మీరు చెప్పిండ్రు, ఇవాళ సుబ్బాల్ గారు మాట్లాడేటప్పుడు ఉన్నా నేను ఆరుట్ల అనే పాఠశాలను ఇక్కడ ఆల్రెడీ అదే ప్రిమిసెస్ లో ఒక మోడల్ స్కూల్ ఉంటుంది, ఒక హై స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కోసం 2 బస్సులు కేటాయించి ఇబ్రహీంపట్నం నుంచి ఒక బస్సు బయలుదేరుతుంది, లోయేపల్లి అని ఆ తండా ఉన్నటువంటి ఇంటూరియల్ ప్లేస్ నుంచి ఒక బస్సు వస్తుంది. మరి ఆ బస్సులు ఎక్కడి నుంచి పిల్లలను తీసుకొస్తారు? ఒక 20-25% ప్రైవేట్ స్కూల్లో పోయేటోళ్ళు ఎక్కొచ్చు, కానీ 70 to 80% నేను నిన్న ఇవాళ అక్కడున్న టీచర్లను అక్కడున్న పరిచయాల వాళ్ళని తెలుసుకుంటే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలే ఆ బస్సులు ఎక్కొచ్చి ఆ ఆర్ట్ల స్కూల్లో చేరుతున్నారు. దాన్ని మళ్ళీ మోడల్ ఆకునూరు మురళి గారు, మా కమిషన్ సభ్యుడైనటువంటి చారగుండ వెంకటేష్ అగైన్ అదే పాఠశాలకు శంకరబాబు గారిని తీసుకెళ్తారు, ఇంకా అధికారులను తీసుకెళ్తారు. చూపించడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు కల్పన చేయడం వల్ల సంఖ్య అక్కడ పెరగలేదు. ఇవన్నీ చేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అన్ని క్యాష్మేట్ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినవి. మీరు ఇందాక కూడా మీరు అన్నారు గవర్నమెంట్ స్కూళ్లలో స్ట్రెంత్ తక్కువ అయితే, మీకు గుర్తుందో లేదో 1996-98 లో చంద్రబాబు నాయుడు గారు గిరిజన ఆవాస ప్రాంతాల్లో పిల్లలు 10 మంది ఉన్నా సరే ఒక బడి తెరవాలని డిపెప్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద డిపెప్ స్కూళ్లు తెలిసి 98 లో ఒక డిఎస్సీ వేసిండు డిపెప్ స్కూళ్ల కోసం. నేను దాంట్లోనే సెలెక్ట్ అయ్యాను. అంటే ఇవాళ విద్య 10 మంది ఉన్నా కూడా 10 మందికి విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలది. మీరు ఏమంటున్నారు? 10 మంది 20 మంది ఉంటే తీసేయాలి. మేము అనాదిగా అంటున్నాం అక్కడ ఉన్నటువంటి 10 మంది 20 మంది ఉన్న చోట దాని బదులు ఒక టీచర్లు 4 ఉండి దానికి 10 మంది విద్యార్థులు ఉంటే అల్టిమేట్ గా నేను ఒక మాట చెప్తాను. ప్రభుత్వం మీరు ఆకునూరు మురళి గారు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు విద్య మీద ఇంత ఫోకస్ నేను ఒక్క నిమిషం హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం గత 15-20 ఏళ్లుగా ఒక్క నిమిషం భరతన్న గత 15-20 సంవత్సరాలుగా టీచర్ల రిక్రూట్మెంట్ సింగిల్ టీచర్లను పెట్టి ప్రైమరీ స్కూళ్లను నిర్వీర్యం చేసిండ్రు. ప్రైమరీ స్కూల్ కు మేము అడుగుతున్నాం తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి, కానీ పక్షంలో అట్లీస్ట్ ఒక ఎన్ఫెలెట్ మాస్టర్ పోస్ట్ ఇచ్చి ఇది అసిస్టెంట్లను ఇవ్వండి. ఆయనే సీఎల్ పెట్టాలి, ఆయనే రిపోర్ట్స్ చేయాలి, ఆయనే ప్రభుత్వ ఆఫీసుల కార్యాలయాల చుట్టూ తిరగాలి, 5 తరగతుల పిల్లలకు బోధించాలి. నిర్వీర్యంగా ఏమైతుంది? పాఠశాలలు ఎందుకు మూతపడ్డవి? టీచర్లు చెప్పక కాదు, టీచర్లను నియమించక సఫిషియంట్ స్టాఫ్ ను పెట్టండి. మీరు చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్ ను తీసుకోండి, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 50 మంది పిల్లలు 10 మంది టీచర్లు ఉంటారు. ఒక్క నిమిషం ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే
అల్టిమేట్ గా ఎట్లాగో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు అట్లా కదా? అనుకుంటావన్నా? ఎట్లాగో పంపిస్తున్నారు. ఖర్చు 50,000 30,000 70,000 మండల కేంద్రాల్లో ఎట్లయినా పెడుతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు ప్రభుత్వం భరత్ అన్న, నేను తెలిసింది. ఇదొక విషయం సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న స్కూల్స్ భరత్ అన్న, ఇప్పుడు రాను 50-70 అన్న భరత్ అన్న ఒక కుటుంబం జీవిస్తూ 50-70 వేలు మిగిలి ఉన్నటువంటి వాడు బయటికి పంపిస్తున్నాడు. కానీ మైగ్రేటెడ్ లేబర్ ఇంకా ఉందన్న మా మహబూబ్ నగర్ జిల్లాకు రండి. కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్ చదువుతున్న వాళ్ళు ఎక్కువైనారు. మీ దగ్గర ఉండే ప్రభుత్వ స్కూల్ పరిస్థితి ఏంది? ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ల మధ్య 10 లక్షల గ్యాప్ ఉంది. 10 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఎక్కువ. సో కాపాడుకో. ఇప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నా, ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకుందాం. ఎందుకంటే ఎంత తక్కువ జీతాలు అయితే అంత మంచిది. మనం డిబేట్ పెట్టుకొని కూడా మనం ఒక సూచన చేయాలి కదా. అనేది ప్రాథమిక హక్కు. ఎంత తక్కువ అయితే అంత చేయాలని చూస్తున్నాయి. ఇప్పుడు ఉన్న దానిలో కాపాడాలంటే ఎట్లా అన్నది మీరు ఆలోచించుకోవాలి. డెఫినెట్లీ అన్న, ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ. అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బీజేపీ వచ్చినా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి మినిమల్ ఖర్చు కావాలి. విద్య మీద మీరు అన్నట్టు 18% కాదు 8% కూడా పెట్టరు. వీళ్ళు పెట్టబోరు. వాళ్ళ ప్రయారిటీస్ వేరు. ఇరిగేషన్ ఖర్చు పెడితే పైసలు వస్తాయి. ఇరిగేషన్ ఖర్చు పెడితే పైసలు వస్తాయి. మూసీ సుందరీకరణ అంటే పైసలు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పైసలు వస్తాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే పైసలు వస్తాయి. ఒట్టిగా టీచర్లకు జీతాలు 95% ఇస్తే వాళ్ళ కమిషన్లు ఏమొస్తాయి? ఏం రాదు కదా. మీకు ఇచ్చిన చెప్తున్నా. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా నేను భరత్ అన్న రేపు పంపిస్తా మీకు. కపిల్ సిబాల్ గారు ఆర్టికల్ వారు రాసినట్టు నేను చెప్తున్నా. ఆకునూరు మురళి అన్నారు కదా 95% దీనికి పోతున్నాయని. మీరే కమిషన్ ఇవ్వరు కదా ప్రభుత్వాన్ని. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా కొత్తగా స్కూల్స్ లేకపోతే ఇంకేదో క్రమక్రమంగా ఆయన అన్నట్టు సహజ మరణం పొందేలా చేస్తారు వాళ్ళు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది మీరు ఉపాధ్యాయ సంఘాలు కలిసి కాపాడుకొని ఉన్నదానిలో ది బెస్ట్ ఏంది. ఇప్పుడు మొత్తం ఇక గురుకులాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీస్తారు. మామూలు స్కూల్ అన్నది మిగిలేదు చూడండి. అది వీళ్ళ ఉద్దేశం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో 2,500 మంది పిల్లలు, 25 ఎకరాల స్థలము, 150 మంది బోధనా సిబ్బంది, బోధనేతర. ఇవి ఒక వైపు 1038 గురుకులాలు. అందులో 378 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 700-600 చేంజ్ సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలు లేనందువల్ల ఒక్కొక్క భవనానికి నా మహబూబ్ నగర్ లో ఒక కళాశాల యాజమాన్యానికి నెలకు 12 లక్షలు రెంట్ ఇస్తున్నారు. మేమేమంటున్నామంటే ఇవన్నీ కూడా కొత్త భవనాలు లేదా గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంథెన్ చేయొచ్చు కదా. కొంత స్కావెంజర్స్ ఇస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్గ్రేడేషన్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేకెన్సీస్ ఎంబడెంబడే లెఫ్ట్ వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేయడం వల్ల కాస్త ఈ 2 అకాడమిక్ ఇయర్స్ లో ప్రభుత్వ పాఠశాలల చేరికలు ఎక్కడైనా పెరిగినాయి. భరతన మీరు లెక్కలు చేరికలు పెరిగాయా తగ్గాయా? పెరిగినాయి. ప్రభుత్వ స్కూల్స్ లో లేదండి. నాకు తెలిసి లేదు. శ్రీపాల్ గారు మీరు చెప్పాలి. కరోనా సమయంలో ఎక్కువ ఉండే ప్రభుత్వ స్కూల్స్ లో. భరత్ గారు సంఖ్యాపరంగా చూస్తే తగ్గినాయి. కాకపోతే క్రమంగా తగ్గుతూ పోతున్నటువంటి సంఖ్య ఈ సంవత్సరం మాత్రం కాస్త కొద్దిగా తగ్గినాయి. 11% తగ్గాయన్నారు లాస్ట్ ఇయర్ తో పోల్చి. భుజంగరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా మీరు చేస్తున్న డిబేట్ లో ఉన్నటువంటి వ్యవస్థను, ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా మేము చూస్తున్నదే, మేము పొందింది, మేము అనుభవిస్తున్నదే కాకుండా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మరింత ఉన్నతంగా సంస్కరించే విధంగా ఒక కమిషన్ ను అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో నియమించవచ్చు కాక, ఆ జీవో ఇచ్చినాడు, కమిటీ నియామకం చేసేనాడు, కొంత ఆలోచించి ఆ కమిటీ కాన్స్టిట్యూట్ అయిందని మీరు చూస్తే 5 యూనివర్సిటీ ప్రొఫెసర్సే ఉన్నారు. ఇప్పుడు అక్కడ మా మోహన్ రెడ్డి గారు ఇంటర్ నుంచి రిప్రజెంటేషన్ లో ఉన్నాడు. ఇక్కడ రిప్రజెంటేషన్ చేసే మిగతా వాళ్ళంతా ఉపాధ్యాయ సంఘాల నాయకులమే ఉన్నాం. అంటే ఒక్కరన్నా ఉపాధ్యాయ సంఘం నుంచి ఎందుకు రిప్రజెంటేషన్స్ లో ఆ కమిటీలో ఎందుకు చేర్చుకోలేకపోయింది అనేది నా అభ్యంతరం. ఇలా ఉంటే ఆ ప్రిపరేషన్ లో, ఆ డ్రాఫ్ట్ లో, ఆ సూచనలు వచ్చేటప్పుడు కొన్ని ఖండించే వాళ్ళు, కొన్ని డిలీషన్స్ చేసేవాళ్ళు, కొన్ని ఇన్కార్పొరేట్ చేయమని చెప్పేవాళ్ళు, కొంత ఎక్సైజ్ జరిగేది. అంటే ఈ కమిటీ నియామకంలోనే పెద్ద లోపభూయిష్టంగా
ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఎంబీఏ ఫౌండేషన్ నుంచి నేషనల్ కన్వీనర్ గా ఉన్న వెంకటరెడ్డి గారిని తీసుకున్నారు. నాకు అభ్యంతరం ఏం లేదు ఆయన తీసుకున్నది. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు యూనిసెఫ్ లో శేషగిరి గారిని తీసుకున్నారు. సంతోషం. మీరు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయి యూనిసెఫ్ లో ఉన్న శేషగిరి గారిని తీసుకున్నప్పుడు, అంతర్జాతీయ అనుభవాలు అవసరం అనుకున్నప్పుడు, ఒక ఎన్జిఓ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో అబ్జర్వ్ చేసిందని గమనించినప్పుడు, విశ్వవిద్యాలయాల్లో కునారిన పరిస్థితులను చూసినటువంటి వాళ్ళ అనుభవాలు విశ్వవిద్యాలయాలకి, హయ్యర్ ఎడ్యుకేషన్ కి పనికొస్తాయి. పాఠశాల విద్యలో, ప్రాథమిక విద్యలో, పాఠశాల ఉన్నత విద్యలో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో వీళ్ళ అనుభవాలు పనికిరావు, వీళ్ళ సూచనలు పనికిరావని ఎక్సర్సైజ్ ఎందుకు చేయలేకపోయినరు సో కాల్డ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాడు ఉన్నటువంటి విద్యామంత్రి, ఈనాడున్న విద్యామంత్రి గారు. ఈ కమిటీ నియామకమే లోపము. కమిటీ నియామకమే లోపం జరిగినప్పుడు ఆయన అన్నాడు 46 మీటింగులు పెట్టినా, కన్సల్టేషన్స్ చేసిన. కన్సల్టేషన్స్ ఎంత విస్తృతంగా చేయగలిగితే, ఎంత విస్తృతంగా ఉపాధ్యాయ సంఘాలతో సెమినార్స్ లాంటివి, వర్క్షాప్స్ లాంటివి, రౌండ్ టేబుల్స్ లాంటివి పెట్టి నెగోషియేషన్ చర్చలు చేసి విస్తృతంగా డెప్త్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లుందో తెలుస్తుంది, ఏం చేయాలనో తెలుస్తుంది. ఇక్కడ ఎట్లుందో నేను చూసినా అంటున్నాడు ఆయన. ఎన్ని పాఠశాలలు జరిగిండో మరి అక్కడ హర్ష వారు మాట్లాడుతున్నారు చూసిందని, మా శ్రీపాల్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు చూసిందని. ఎక్కడ అయితే తను చూసినా అని ఆ రిపోర్ట్ లో రాసుకున్నాడు. నా ఆరోపణే కాదు, నేను చెప్పే వాస్తవం కూడా ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కడ చూసినట్టే తెలియదు. అట్లా చూసి తిరగగలిగి ఉండి ఉంటే, హలో చెప్పండి వింటున్నాం, అట్లా తిరగగలిగి ఉంటే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం లేక ఫుడ్ పొల్యూషన్ అయ్యి, వాటర్ పొల్యూషన్ అయ్యి, అనారోగ్యం పాలై 170 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితుల్లో అవన్నీ కూడా గురుకుల పాఠశాలలే అయినప్పుడు, వారు ఒక కమిషన్ కు చైర్మన్ గా రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు, విద్యామంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి టైం లేనప్పుడు, దొరకనప్పుడు, తానుగా ఉన్నటువంటి పరిస్థితిని చెప్పడానికో, నివేదించడానికో, పిల్లలు పాఠశాలల్లో దారితీసిన పరిస్థితి తెలుసుకోవడానికో, తల్లిదండ్రులతో మాట్లాడడానికో ఎందుకు ఒక్కరోజు టైం దొరకలేదు తనకి? అంటే ఇది ఎవరి బాధ్యత? తన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆకునూరు మురళి? ఇవాళ అంటే పరిధి దాటి పరిధిలో లేనివి మెడకేసుకొని నిరుద్యోగులు, ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్రలు పెట్టి జీవితాలు మగ్గిపోతున్నాయి, మీకు ఉద్యోగాలు రావట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు, నడుము కట్టండి, లేవండి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్నాడు. సంతోషం. కానీ ఇవాళ అదే ఆకునూరి మురళి బాధ్యతను విస్మరిస్తూ నిరుద్యోగుల భవిష్యత్తును ఆకురాయితో కత్తులు నూరి వారి భవిష్యత్తును తెగ నరపడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అని అడుగుతున్నా. ఇవాళ డిఎడ్ డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు ఒక నిరసన తెలిపారు. ఇంతమందిని మేము డిప్లొమా ఇన్ ప్రైమరీ డిఎడ్ క్వాలిఫై అయ్యున్నాము, ప్రీ ప్రైమరీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంటే మాకు భవిష్యత్ అవకాశాలు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాము, మా గొంతుగా నీవు నరుకుతున్నట్టుగా డిఎడ్ వాళ్ళు ఉండొద్దు, ఇవ్వద్దు అవకాశాలు అని అంటే, క్వాలిఫికేషన్స్ మీరే డిసైడ్ చేస్తే మా భవిష్యత్తును కూడా మీరే డిసైడ్ చేయండి, మరి ఎట్లా మా భవిష్యత్తు నిలబెడతారని వాళ్ళ పక్కన పంచాయతీ ఉంది కదా 2007 నుంచి కూడా. ఆ పంచాయతీ ఉందండి. ఆ పంచాయతీ ఉండంగా పసలేని మాటలు, పసలేని ప్రతిపాదనలు ఆకునూరు మురళి గారు ఆ పంచాయతీ ఉండగా ఎందుకు చేసినట్లు, ఎందుకు ఏలు పెట్టినట్టు తెలివిగా పెట్టిండా? అజ్ఞానమా, మూర్ఖత్వమా? 2, ఇక్కడ భవిష్యత్తును అభివృద్ధి చేయాలి విద్యను అనే దానికి పోయి విద్యను మరింత ఆ ప్రమాదంలోకి నెట్టేసిన పరిస్థితి. అంటే ఆకాశము ఎత్తున అంచనాలు వేసుకొని ఆలోచిస్తున్న సమయము ఉండొచ్చు కాక దాన్ని ఉన్న పలంగా అగాధంలోకి తోసేసిన పరిస్థితి ఉంది కదా. ఇలా 2 విషయాలు. ఒకటి, విద్యార్థుల విద్యావకాశాలు దెబ్బతినే ప్రమాదము పొంచి ఉండడం ఒకటి. పనిచేస్తున్న ఉపాధ్యాయులు మీరు పదే అన్నారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, అభినందనలు. ఇలా వృత్తి ద్రోహులుగా, బడి దొంగలుగా ఉపాధ్యాయులను చిత్రీకరించి సమాజంలో మా పట్ల సులకన అభిప్రాయం ఏర్పడే విధంగా కంకణం కట్టుకొని ఆకునూరు మురళి గారు అక్కసు వెళ్ళగక్కిండా అనేది స్పష్టంగా కనబడతా ఉంది ఇందులో. 2వది, అయ్యా ఇక్కడ ప్రభుత్వ బడుల్లో సంఖ్య నమోదు తగ్గలేదు అని మా హర్ష గారు అంటున్నారు. నేను ఇక్కడ డేటా చెప్తా మీకు. 2023-24 సంవత్సరం కల్లా ప్రభుత్వం మారే నాటికి
ఉన్నటువంటి బళ్ళల్లో 18,06,736 నమోదు ఉంటే 2024-25లో పెరిగిందని వారు అంటా ఉన్నారు. 16,78,605కు తగ్గింది. 2025-26 తగ్గింది కానీ కాస్త ఈ సంవత్సరం తక్కువ తగ్గింది. అది అది మార్పు. లెట్ మీ కంప్లీట్. 2025-26 తర్వాత మీరు అబ్జెక్షన్ చేయండి. 2025-26లో 16,57,812కు పడిపోయింది. అంటే 2 సంవత్సరాల స్పాన్ ఆఫ్ పీరియడ్ లో 1,48,000 ఎన్రోల్మెంట్ తగ్గింది. దానికి ఆకునూరు మురళి గారు ఒక్క నిమిషం చెప్పేటప్పుడు కరెక్ట్ చెప్పండి. 2020 ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఒక్క నిమిషం. ఇక్కడ ఆకునూరు మురళి చెప్పేటువంటిది ఈ తగ్గుదలకు నమోదు పడిపోవడానికి ఉపాధ్యాయుల బోధన లేకపోవడమే, ఉపాధ్యాయులు రెగ్యులర్ గా బడికి పోకపోవడమే, విధులు నిర్వహించకపోవడం అనే ఆరోపణే కాదు, తప్పుపట్టినటువంటి ఆ నివేదిక 100% తన ప్రతిపాదన, తన ఆరోపణ వాస్తవ విరుద్ధము. అదేవిధంగా మీరు ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో 11,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 2023-24లో 30,58,000 మంది పిల్లలు ఉంటే 24-25 విద్యా సంవత్సరంలో 36,80,000 అయింది. 2025-26 విద్యా సంవత్సరంలో 37,04,000 మంది అయ్యింది. అంటే 24 లక్షల నుంచి ఇవాళ 37 లక్షలకు పెరిగిందంటే 13 లక్షల మంది ఎన్రోల్మెంట్ ఈ పీరియడ్ లో పెరిగినటువంటి గణాంకాలు. ఇది నేను చెప్తున్న గణాంకాలు కావు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గణాంకాల గురించి చెప్తా ఉన్నా. ఇంతగా ప్రైవేట్ స్కూల్స్ లో నమోదు ఎందుకు పెరిగింది, ప్రభుత్వ పాఠశాల నమోదు ఎందుకు తగ్గింది ఒక మంచి రికమెండేషన్ ఇచ్చారు ఆకునూరు మురళి గారికి ఈ విషయంలో. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజును రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పారు. మన ఇంజనీరింగ్ ఫీజు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కానీ ప్రైవేట్ స్కూల్ ఫీజు మాత్రం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటారు. ఇంజనీరింగ్ ఫీజు కంటే ప్రైవేట్ స్కూల్లో 1వ క్లాస్ ఫీజే ఎక్కువ. ఇంజనీరింగ్ కే ఎక్కువ అవసరం పడతాయి కదా. ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు పెట్టాలి. దానిలో ఆ కాలేజీకి మన ఏఐసిటి అప్రూవల్ ఉండాలి, వాళ్ళకు ఉండాల్సిన అదంతా స్పెసిఫికేషన్స్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. కానీ 1వ తరగతి కంటే హైదరాబాద్ లో మామూలు ప్రైవేట్ స్కూల్లో చదివే దాని ఫీజు చాలా ఏమంటారు చాలా ఎక్కువ. ఇంజనీరింగ్ కంటే ఎల్కేజీకి ఎక్కువ. భరత్ గారు 1 మినిట్ నేను ఎవరిని డిస్టర్బ్ చేయలే. లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంట్ టు సే. చెప్పండి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వద్దు, బంద్ చేయాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి అవసరం అంటే ఫీజులు కట్టలేని, విద్యను కొనుగోలు శక్తి చేయలేనటువంటి వాళ్లకు ఉపయోగపడాలనేటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉద్యమాల అది కూడా తప్పే అంటున్నా నేను. ఫీజు రియంబర్స్మెంట్ నామ్స్ ప్రకారం లేని కాలేజెస్ లో తనిఖీ చేయండి, పర్యవేక్షణ చేయండి, చర్యలు తీసుకోండి. దానికి విద్యార్థులను ఎట్లా బలి చేస్తారు, చేయకూడదు కదా. రెండవది ప్రమోషన్స్ విషయంలో 100% తన మాటలను మా వాళ్ళందరూ కూడా తప్పుపడతారు, ఉపాధ్యాయులందరూ ఆవేదన చెందుతా ఉన్నారు. ఇలా ప్రమోషన్స్ కు విద్యార్హతలు ఉంటాయి. విద్యార్హతలు లేకున్నా ప్రమోషన్స్ కు గ్రేడింగ్స్ తీసుకొని పర్ఫార్మెన్స్ చూసి అర్హత ప్రమోషన్స్ ఇవ్వాలంటే మా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సబ్ జ్యుడిషియరీ అయి ఉన్నది. అలా అది అక్కర్లేకుండా పర్ఫార్మెన్స్ మేము ప్రదర్శిస్తే పదోన్నతులు ఇచ్చేస్తుందా గవర్నమెంట్? పరిష్కారం అయిపోద్దా? అంటే చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ప్రతిపాదన చెప్పేటప్పుడు తెలుసుకొని లోతుగా చూసి ప్రమోషన్లు పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తే మంచిదే కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అంతే కదా. ఈ దగ్గర ఆయన ప్రమోషన్ లేదు. దానికంటే ముందుగా ప్రమోషన్స్ పర్ఫార్మెన్స్ ప్రకారం సాధ్యపడదు. ఒకవేళ చేస్తే కనుక పూర్తిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది అంతే కదా. అది గతంలో జడ్పీ చైర్మన్ మంత్రి గారి పంచాయతీలు ప్రతి జిల్లాలో గమనించిన చూసినాం కదా. ట్రాన్స్ఫర్ విషయంలోనే అది జరుగుతుంది. తర్వాత వెబ్సైట్ అనేది రద్దు చేయాలి అన్నాడు. ఎట్లా కరెక్ట్ అది వెబ్సైట్ రద్దు చేయాలనేది? అంటే బట్టి విధానానికి ద్వారాలు తెరుస్తున్నారా? కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ కు మీరు గేట్స్ ఓపెన్ చేస్తారు. మరి తమిళనాడులో కూడా నీట్ వద్దని వాళ్ళు అక్కడ మెడికల్ దానికి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ +2 మార్క్స్ ఆధారంగానే చేస్తున్నారు కదా.
సార్ ఒక్కటి సార్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఐక్యూ లెవెల్స్ లో పర్ఫార్మెన్స్ చూపించిన పిల్లలకు ర్యాంక్స్ వస్తాయి, అడ్మిషన్స్ వస్తాయి. ఇవాళ యాన్యువల్ ఎగ్జామినేషన్ లో బట్టి విధానం ఉండొచ్చు, ఐక్యూ లెవెల్ ఉండొచ్చు, నేను కాదనడం లేదు, కానీ అందరు అట్లా ఉండరు కదా. ఎబ్సెట్ అనేది ఎంతో మందికి ఊరనిస్తున్న పరిస్థితి ఉన్న దాంట్లో, కొనసాగుతున్న దాంట్లో, అభ్యంతరాలు లేని దాంట్లో వేలు పెట్టే ప్రయత్నము తాను తప్పు చేసిండు అని నేను అంటా ఉన్నా. అంతే కదండి. తర్వాత ఇక్కడెక్కడ కూడా కొనసాగుతున్న వ్యవస్థలో కొత్త బళ్లలో ఉన్నటువంటి బళ్లలో ఉన్న పరిస్థితుల గురించి, వసతులలో లేమి గురించి, బేసిక్ ఎమ్యూనిటీస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయినరు? 29 రకాల స్కూల్స్ ఉన్నాయని కొత్త 30 రకం స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ అవసరం ఏమొచ్చింది? మీరు ఇందాక అన్నారు, ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇలా గవర్నమెంట్ మారినప్పుడల్లా కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళకు నచ్చింది తీసుకొచ్చి వాళ్ళ ఆనవాళ్ళు ఉండాలనే విధంగా రుద్దిపోతే ఇంకొక ప్రభుత్వం వచ్చి ఆనవాళ్ళు రుద్దేసి తీసేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆనవాళ్ళు ఉండాలి, ఇంకో ప్రభుత్వం ఆనవాళ్ళు ఉండొద్దు. ఇది ఎక్కడి పద్ధతి అండి? కేసీఆర్ పెట్టాడు కాబట్టి అది ఉండొద్దు, పెట్టారు కాబట్టి వీళ్ళు ఉండొద్దు. 200 కోట్లతో ఒక్క స్కూల్ అంటే విస్మయం, విచిత్రమైన పరిస్థితి కదండి. ఈ 200 కోట్లు పెడితే ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగైతాయి కదా. ఇప్పుడు ఉన్న దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% ఉన్న వాటిని ఎన్ని స్కూల్స్ బాగైతే శ్రీపాల్ రెడ్డి గారు ఎన్ని స్కూల్స్ బాగైతే మొత్తం అయితే జిల్లాలో ఎన్ని స్కూల్ ఉంటాయి ఇప్పుడు? సార్ ఇప్పుడు సింపుల్ సార్, ఉమ్మడి జిల్లాలో స్కూల్స్ అయితే చిన్న జిల్లాలో మొత్తం అయితే సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది 120 స్కూళ్లు సార్. 120 స్కూళ్లు ఇంటూ 200 అంటే 24,000 కోట్లు. ఈ 24,000 కోట్లు ఎట్ ఏ టైం పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు అన్ని కూడా అన్ని సదుపాయాలు సమకూరుతాయి. దానిలో డౌట్ భరత్ గారు చావరావు గారికి ఇద్దాం అవకాశం. ఒక్క నిమిషం, 1 minute చెప్పండి. ఇప్పుడు రెండు సంవత్సరాల వచ్చిన ఇప్పటి ప్రభుత్వ పాలనలో 7.3 బడ్జెట్ అలొకేషన్ అయ్యింది, 7.6 నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అలొకేషన్ అయ్యింది. 3,06,000 కోట్ల బడ్జెట్ లో అలొకేట్ చేసిన పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఎంత? పాపం ఎందుకు ఆగునూరు మురళి గారు చెప్పుదాం అనుకుని వెనుక ముందై తటపటాయించి 2% డిస్కౌంట్ ఇచ్చేసి 18% అడిగిండు. మరి ఏందో నాకు అర్థం కాలే ఆ లాజిక్. 18% అంటే 15% ఇచ్చినా కూడా బళ్ళు బాగుపడతాయి అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో 20% ఇచ్చాడు, 25% ఇచ్చాడు. అవునండి, తమిళనాడులో స్టాలిన్ 40,000 కోట్లు ఇచ్చాడు. అది బ్రహ్మాండంగా ఇచ్చారండి. ఇది కేరళలో ఇప్పటికీ బ్రహ్మాండమైన బడ్జెట్ అలొకేషన్ ఉంటది. ఇలా విద్యాకాడికి వచ్చే వరకు అనుత్పాదక రంగంగా చూసి మానవ వనరులను సృష్టించగలిగే, భారతదేశ డెస్టినీ భవిష్యత్తును నిర్మించగలిగే ఒక పాఠశాలల్లో విద్య మీద పెట్టే ఖర్చును మీరు పెట్టుబడిగా చూసే ప్రభుత్వాలు ఉన్నంత వరకు విద్యలో సమూల మార్పులు ఎట్లా సాధ్యమవుతాయి అని అడుగుతా ఉన్నా నేను. ఆ రకంగా బడ్జెట్ అలొకేషన్ చేసి టైంకు టీచర్స్ రిక్రూట్మెంట్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరిలో భయం వచ్చేసింది. డిఎస్సి పెడతారు, మెగా డిఎస్సి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని నిరుద్యోగులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే 10,000 మంది మిగులు సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారు టీచర్స్ అని లెక్కలు తేల్చి 3,000 స్కూల్స్ ముయ్యబోతున్న పరిస్థితి ఉంటే నిరుద్యోగులు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నది నిరుద్యోగులకు మన బిఎడ్ క్వాలిఫైడ్ అయిన టీచర్స్ కి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వము? కాబట్టి మీరు ఖర్చులు వేరే వాటిని దుబారా తగ్గించుకోండి, విద్యలో ఖర్చులు పెంచండి, ఉన్న పనులను బతికించండి, లేని ప్రయోగాలు చేయకండి. ఆ రకంగా చేస్తే విద్యలో నాణ్యమైన విద్య దొరికే విధంగా ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆస్కింగ్ వన్ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇవాళ తెలంగాణ ఆనాడు ఆ గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ 12 సంవత్సరాల్లో అనుసరిస్తున్న నిర్దిష్టమైన విద్యా విధానం అంటూ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ లేదు. మధ్యలో ఒకసారి తీసుకొచ్చి సిబిఎస్ఈ విధానం ఫాలో అయిదామని A to Z 1 to స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పరీక్షల వరకు కూడా పెడతారా అంటే కాదన్నారు. ఐసిఎస్సి, సిబిఎస్ఈ, స్టేట్ విధానం ఏ విధానం ఉంది? ఇప్పటికి నిర్దిష్ట విధానం లేదు. 2020 ఎన్పిఈ వచ్చింది కదా, మరి ఈ రాష్ట్రానికి అంటే ఒక పాలన ఉండాలి కదా. అరే కరికులం ఫ్రేమ్ దిక్కులేదండి. ఎన్సీఎఫ్ 2011లో వచ్చింది, ఎస్సీఎఫ్ 2011లో వచ్చింది, స్టేట్ కరికులం ఫ్రేమ్. ఇప్పటికందులో రివిజన్ లేదు కదా. చావరావు గారు చాలా చెప్పండి నుంచి వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వస్తుంది. చావరావు గారు సార్ ఏమంటారు?
ఇది నన్ను శ్రోతగానే నిలబెట్టారు కదా. ఇక 5 ఉన్నప్పుడు తప్పదు, ఎవరో ఒకళ్ళకి 5వ వ్యక్తిగా రావడం. ఎస్, 6 ఉన్నప్పుడు ఎస్. ఏం లేదు సార్, ఇప్పుడు సరే మన ముందున్న డిస్కషన్ ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు దాదాపు 2 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడారు, పాఠశాలల్లో తిరిగారు, విదేశాలకు తిరిగారు, ఇతర రాష్ట్రాలకు తిరిగారు, రిపోర్ట్ అంతా సేకరించుకొచ్చారు. సరే ఓపికగా ఆయన అయితే చేశారు. కానీ రిపోర్ట్ ఇచ్చేటువంటి సందర్భంలో దేని మీద ఆయన ఫోకస్ పెట్టాలనేటువంటి విషయంలో కాన్సిక్వెన్స్ ఏముంటాయనేటువంటి దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యారని అనిపిస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఆయన కంపారిజన్ ఎక్కడ తీసుకున్నారు, ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ దానికి కంపారిజన్ ఎక్కడ తీసుకున్నారు అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నుంచి తీసుకున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో 5,000 నుంచి 45,000 ఉన్నాయి టీచర్ జీతం. జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చాలా ఎక్కువ ఉంది అనేది కంపారిజన్. అంటే చేయాల్సింది ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న జీతాలు ప్రైవేట్ స్కూల్లో దోపిడీ జరుగుతుంది, ప్రైవేట్ స్కూల్లో మినిమం వేజెస్ లేవు, ప్రైవేట్ స్కూల్లో కూడా ఉపాధ్యాయులకి కనీస వేతనాలు ఇవ్వాలని రికమెండ్ చేయాలనా, లేకపోతే ఉన్న టీచర్ల జీతాలు ఎక్కువని ప్రైవేట్ స్కూల్లో తక్కువకే బాగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గించమని. ప్రైవేట్ స్కూల్ కు పర్మిషన్ ఇవ్వాలంటే 50% కంపల్సరీగా విద్యార్థుల ఉపాధ్యాయుల వేతనాల ఖర్చు పెట్టాలని రూల్ ఉంది. అసలు ప్రైవేట్ స్కూల్ కి డైరెక్ట్ గా పర్మిషన్ ఇవ్వరు. ప్రైవేట్ స్కూల్ కి ఎట్లా ఇస్తారు, సొసైటీ పేరుతో ఇస్తారు. సొసైటీలో వాళ్ళకి లాభం 5% ఉండాలి. 95% మళ్ళీ ఆ స్కూల్ డెవలప్మెంట్ కి ఆ స్కూల్ కోసమే ఖర్చు పెట్టాలి. అందులో ఎంప్లాయీస్ సాలరీస్ కూడా. మరి దాన్ని ఖర్చు కావట్లేదు కదా, అసలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారండి? 5% మాత్రం ఖర్చు పెట్టి 95% లాభాలు. కానీ అసలు చేయాల్సినటువంటి పని ప్రైవేట్ స్కూల్స్ ని ఎట్లా రెగ్యులేట్ చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టుంటే టీచర్లతో వివాదం వచ్చేది కాదు. అది కూడా ఇచ్చినట్టున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు రెగ్యులేట్ చేయమన్నారండి. టీచర్లకు జీతాల సంగతి ఏం చెప్పారు? అవును, టీచర్లకు జీతాలు ప్రైవేట్ స్కూల్ టీచర్లు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఫ్యూచర్ రిక్రూట్మెంట్ లో టీచర్ల జీతాలు తగ్గించాలి అనేది పెట్టారు. ఫ్యూచర్ లో కాంట్రాక్ట్ 5 సంవత్సరాల కాంట్రాక్ట్ గా ఉద్యోగులు నియమించాలని అంటున్నారు. తర్వాత టీచర్లకి ఇప్పుడు ప్రమోషన్ ఛానల్ ఆటోమేటిక్ గా ప్రమోషన్ ఇవ్వద్దు, పెర్ఫార్మెన్స్ బేస్డ్ గా ప్రమోషన్ ఇవ్వాలనేది ఒకటి. తర్వాత ప్రమోషన్స్ కూడా మాకు ఉన్నదే 2 ఛాన్స్. ఎస్జిటిగా అపాయింట్ అయితే స్కూల్ అసిస్టెంట్, హార్డ్లీ వస్తే హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ ని మేము 100% ప్రమోషన్స్ పోరాడి సాధించుకున్నాం. ఇప్పుడు 100% ప్రమోషన్స్ అవసరం లేదు, 50% చాలని ఇచ్చారు. అది కూడా 5 ఏళ్ల తర్వాత 4-5 ఏళ్ల తర్వాత ఆ 50% కూడా 100% రిక్రూట్మెంటే చేయమంటున్నాడు. ఇది అభ్యంతరకరంగా. ఇప్పుడు డైరెక్ట్ గా చాలా ఉద్యోగాలు డిఎస్పీ ఉద్యోగం డైరెక్ట్ ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ మాత్రం డైరెక్ట్ ఎందుకు ఉండకూడదు? హెడ్ మాస్టర్ డైరెక్ట్ ఉండకూడదు అనేది కాదండి. హెడ్ మాస్టర్ గా వచ్చేటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రిన్సిపాల్ తీసుకున్నారు, కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపాల్ తీసుకున్నారు. ప్రిన్సిపాల్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు? దానికి ఎడ్యుకేషనల్ సర్వీస్ లేదు కదా. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉంటే ఐఏఎస్ లాగా వాళ్ళకి ఆ రకమైన ట్రైనింగ్ ఇచ్చేసి అడ్మినిస్ట్రేటర్ గా తీసుకొచ్చి పెడితే ఓకే. కానీ ప్రిన్సిపాల్ అంటే ప్రిన్సిపల్ ఆల్సో టీచర్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ తోటి వచ్చి ఏం చేస్తారు? ఇవాళ చూస్తా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో ట్రైనింగ్ అటువంటిప్పుడు ట్రైనింగ్ ప్రాపర్ గా ఇవ్వాలి. కానీ అసలు మొత్తం ప్రమోషన్ల ఆధారంగా అంటే ఏమైతుందంటే ఇప్పుడు ప్రతి దానికి ఉపాధ్యాయులు అడ్డుపడుతున్నారన్న మెసేజ్ కూడా వస్తుంది. మిగతా దానిలో ఎట్లా దీనిలో ఎక్కడ అడ్డుపడ్డాం? మేము ఎక్కడ అడ్డుపడలేదండి. అడ్డుపడింది కాదు. మాకున్నటువంటి మాకున్న ఛాన్సెస్ తీసేస్తే అడ్డుపడుతున్నాం. రెండోది పబ్లిక్ లైఫ్ లో కూడా ఇప్పుడు పబ్లిక్ గురించి కూడా రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో కొన్ని మంచి సిఫార్సులు లేవని కాదు, కానీ ఆ మంచి సిఫార్సులు ఇవాళ అండర్మైన్ అయింది. ఎందుకు? తను చేసిన కాంట్రవర్షియల్ సిఫార్సుల వల్ల. ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి మీరు కూడా ఇందాక అన్నారు ఎన్ఈపి 2020 పబ్లిక్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇది ఎందుకు రావట్లేదు? ఎన్ఈపి 2020 కూడా పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎక్కడొచ్చింది? దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి బలవంతంగా అమలు జరుపుతున్నారు. అందుకని ఇవాళ ఇది కూడా ఇండైరెక్ట్ గా ఎన్ఈపి 2020 అమలు జరపడంగా ఇందులో రికమెండేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఎన్ఈపి 2020 చెప్పింది ఏంటి? స్కూల్ సంఖ్యని మినిమైజ్ చేయాల. ఇప్పటికి 10 ఏళ్లలో 93,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఇప్పుడు మనకున్న 26,600 గవర్నమెంట్ స్కూల్స్ లో 2,000 స్కూల్స్ చాలంటాడు మురళి గారు.
మమ్మల్ని అడిగినప్పుడు కూడా చెప్పాం స్కూల్ అంటే ఎంత ఉండాలా స్ట్రెంత్. ఆయన చెప్పింది ఏంటంటే 52 ఫెసిలిటీస్ ఉండాలా, 1500 నుంచి 2000 మంది పిల్లల్ని అకామిడేట్ చేసేట్టుగా స్కూల్ ఉండాలా, మండలానికి 3 నుంచి 4 ఉంటే చాలని చెప్పారు. అది తప్పని చెప్పాము. ఎందుకంటే ఇవాళ యాక్సెస్ అనేది చాలా ముఖ్యం. పాఠశాల యాక్సెస్ అనేది కావాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం చూసినా 1 కిలోమీటర్కు ప్రైమరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్స్ కు యూపీఎస్ ఉండాలి, 5 కిలోమీటర్స్ లో ఒక హై స్కూల్ ఉండాలి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉన్న నామ్ గానీ ఆర్టీ యాక్ట్ ప్రకారం 25% పేదలకు ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాలి. అసలు ఆ చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. అదే కదా మరి చట్టాలని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు ఎన్ఈపీ 2020లో చెప్పింది కూడా దాన్ని తీసుకొచ్చి ఇండైరెక్ట్ గా స్కూల్ సంఖ్యని 26,000 స్కూల్స్ ని 2,000కు తగ్గిస్తున్నారు. మరి అంటే 24,000 మూతపడతాయంటే మూతపడతాయని చెప్పట్లేదు, కానీ జరిగే పని అదే కదా. మీరు 2,000 స్కూల్స్ నే ఎస్టాబ్లిష్ చేసి వీటిని ఒక అందమైనటువంటి స్కూల్స్ గా మండల కేంద్రాలు ఎక్కడ పెట్టి 2,000 స్కూల్స్ కాకుండా ఒక 5,000 స్కూల్స్, మంచి స్ట్రెంత్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించారు. మేము అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ లో 20 మందో 10 మందో పిల్లలున్న హై స్కూల్స్ కాకపోవచ్చు, కానీ అసలు ఆ ఊళ్ళో స్ట్రెంత్ ఊళ్ళో పిల్లలు ఉన్నారా లేరా, ఏదైనా ఒక స్కూల్ ఉన్న దగ్గర పిల్లలు ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టి పిల్లలు ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు పోతున్నారు, ఆలోచించారా? ఈ గవర్నమెంట్ ప్రైవేట్ వాటిలాగా వ్యాన్లు కొని ఎందుకండి ఏ ఊర్లో స్కూల్ ఉన్నప్పుడు భరత్ గారు ఊర్లో స్కూల్ ఉంది, ఊర్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు 100-150 మంది పిల్లలకి అకామిడేట్ చేయగలిగినటువంటి అకామిడేషన్ స్కూల్ ఉన్నప్పుడు ఆ స్కూల్ నే డెవలప్ చేయొచ్చు కదా. ఆ 150 మంది ట్రాన్స్పోర్ట్ ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అక్కడ చదువుకునేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ స్కూల్లో ఇవ్వగలిగితే ఆ పిల్లలు బయటకి ఎందుకు పోవాలి, దానికి ఎందుకు మార్గం ఎత్తకరు? ఇవాళ తల్లిదండ్రుల్లో ఎందుకు రావట్లేదు మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు బడిబాట జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేస్తారు కదా, బడిబాట 11వ తేదీ వరకు. బడిబాట మొక్కుబడి బాట అవుతుంది. అంటే ఎన్రోల్మెంట్ కోసం పాపం చాలా మంది ఉపాధ్యాయులు సొంతంగా పంపులేళ్ళు కొట్టిస్తున్నారు, మా స్కూల్లో జాయిన్ కాండి అని అడుగుతున్నారు. ఎన్రోల్మెంట్ మేము పోతున్నాం నిజం. ఎప్పుడు వెళ్తున్నాం? జూన్ లో వెళ్తున్నాం. స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందు రీఓపెన్ అయ్యాక వెళ్తున్నాం. కానీ ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినాయండి? మార్చ్, ఏప్రిల్, నవంబర్ నుంచే హైదరాబాద్ లో అయితే జనవరి నుంచే స్టార్ట్ చేసిన అడ్మిషన్స్. అందుకని బడిబాటల వల్ల కాదు, బడిబాట కంటే ఆ స్కూల్ పట్ల నమ్మకం కలిగించాలి, ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించాలంటే ఉన్నటువంటి స్కూల్స్ ని మీరు మోడల్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వం నమ్మకం కలిగిస్తాను నేను అనుకోను. ఇది మీ చేతిలోనే ఉంది. ఈ వ్యవస్థ రక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్లదే. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రక్షించరు. వాళ్ళు సహజ మరణం పొందేలా చూస్తారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఎంత ఖర్చు తక్కువ పెడితే అంత మాకు చేతులు అయిపోతే ఇంకా వేరే దానిలో ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటారు. సింపుల్ అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ని కూడా అదే చూడొచ్చా మేము? ఈ రిపోర్ట్ మీద కొంత వ్యతిరేకత బాగా వచ్చింది. నాకు తెలిసిందంటే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఈ రిపోర్ట్ ను ఇప్పుడు ఇంటర్నెట్ లో తీసేశారట రిపోర్ట్ ను. ఇంతకు ముందు అంటే సో పేజెస్ అలైన్మెంట్ కరెక్ట్ గా లేదని తీసేశారని చెప్తున్నారు. 24 గంటల్లోనే విద్యా కమిషన్ వెబ్సైట్ నుంచి రిపోర్ట్ డిలీట్, తప్పులు తడగ్గా రిపోర్టు, అనేక పేజీలు మిస్సింగ్, పేజీ నెంబర్లు జంబ్లింగ్ అవడంతో రిపోర్టు మొత్తం గందరగోళంగా ఉండడంతో సోషల్ మీడియాలో వెలువెత్తిన విమర్శలు. రిపోర్ట్ అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిన టీం. భరత్ గారు, విద్యా కమిషన్ ని రద్దు చేయాలి, చైర్మన్ గారిని అర్జెంట్ గా తొలగించాలి. ఇది మాట భరత్ గారు. అంటే ఇప్పుడు రిపోర్ట్ కి సంబంధించి మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో ఆర్టీ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టాన్ని 3 నుంచి 18 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేయాలని చెప్పారు. అది ఎన్ఈపీ 2020లో ఉన్నటువంటిది. దాన్ని ఇక్కడ కూడా రీట్రేట్ చేస్తే సంతోషమే, దాన్ని మేమేం కాదనట్లేదు. విద్యారంగానికి 18% బడ్జెట్ కేటాయించాలన్నారు, ఆహ్వానించదగిందే. మిడ్ డే మీల్స్ ని కూడా క్వాలిటీ పెంచి ఇంటర్ వరకు 1వ తరగతి ఇంటర్ వరకు కూడా ఇవ్వాలన్నారు. అది కూడా మంచి సూచన. వాటిని అమలు జరిపితే మంచిదే. కానీ అదే సందర్భంలో ఇప్పుడు ఎన్సిటితో సంబంధం లేకుండా డిఎల్ఎడ్ ని రద్దు చేస్తామని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఆర్టీ యాక్ట్ తో సంబంధం లేకుండా క్వాలిఫికేషన్స్ విషయంలో కానీ
లేకపోతే స్కూల్ యాక్సెస్ ని తగ్గించడం కానివ్వండి, ఇవన్నీ కూడా సాధ్యం. అట్లా 3 లాంగ్వేజ్ ఫార్ములా 1వ తరగతి నుంచే 3 లాంగ్వేజ్ ఫార్ములా పెడతామన్నారు. అసలు 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి 3 లాంగ్వేజ్ ఫార్ములా పెడితేనే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఫస్ట్ క్లాస్ నుంచి 3 లాంగ్వేజ్ ఫార్ములా పెడతాననేది కూడా ఎట్లా సాధ్యమవుతుందో చూడాలి. అట్లాగే ఇవాళ బస్సులు పెడితే ట్రాన్స్పోర్ట్ కి 400 నుంచి 1600 రూపాయలు 6 రూట్ల ఎక్స్పీరియన్స్ చెప్పారు. మరి అంత అమౌంట్ ఇప్పుడు కట్టుకోవాలంటే కొంతమంది ఇప్పుడు ప్రైవేట్కి పంపేవాళ్ళు ఆ ఫీజు మిగులుద్ది కాబట్టి ఇక్కడ పంపుదాం, బస్ ఫేర్ కట్టుకుంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ అసలు ఇప్పుడు ఏమీ లేకుండా లోకల్లో గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మిడ్ డే మీల్స్ మీద ఆధారపడి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కోసం కూడా స్కూలే భరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఫీజుని, బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజుని తల్లిదండ్రుల మీద వేయటం న్యాయమా? ఇది కూడా ఆలోచన. అంటే ఈ రిపోర్ట్ లో ఆలోచించేది ఏంటి? ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లల్ని ఆకర్షిస్తే అక్కడ పిల్లలు ఫీజు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం కాదు కదా. డౌన్ ట్రాడెన్ సెక్షన్స్, డిప్రైవ్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అండర్ ప్రివిలేజ్డ్, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా చాలా మంది టీచర్లు కట్టుకుంటారు బాబు. అవునండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అది మనం చూడాలి. అందుకని ఇవాళ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లో మిక్స్డ్ గా ఉన్నాయి అవి ఇవి. కానీ ఈ మొత్తం చర్చ అంతా కూడా ఇవాళ టీచర్స్ సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కాంట్రవర్షియల్ రిపోర్ట్ తో, రికమెండేషన్స్ తోటి మొత్తం చర్చ వాడి చుట్టే తిరుగుతా ఉంది. నా ఒపీనియన్ కూడా అదే. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మొత్తం అంటే టీచర్లను దొంగలుగా చూడకూడదు కదా. ఎస్, అది అక్కడ సమస్య. అది బేసికల్ ఏంటంటే ప్రభుత్వాలు దొంగలుగా చూడండి, రాజకీయ నాయకుల్ని తప్పు చూడండి, అందరు దానిలో కొంత పాత్ర టీచర్లు కూడా ఉండొచ్చేమో. ఉండొచ్చు. టీచర్లో దొంగలుంటే దొంగల్ని కాపాడమని మేము అంటలేదు. కానీ ఆ దొంగలు ఎవరో పట్టుకోవాల్సినటువంటి యంత్రాంగం ఎక్కడ ఉంది నీకు? నీకు ఆ పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయటం, లేదా నీకు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గురించి నువ్వు ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంట్, అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, సోషల్ కాంపోనెంట్ ఉండాలి, లేకపోతే మన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి వాటిని ఆధారంగా చేసుకొని స్కూల్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేద్దామనే దానికి కాకుండా ఏదో ఊహల్లో వివరించినట్టుగా రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే నువ్వు ఒక స్కూల్ ప్రయోగాత్మకంగా నడపగలవు. కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ ఆ రకంగా చేయటం అనేటువంటిది సాధ్యం కాదని అంటున్నాం. అట్లాగే ఆ స్కూల్స్ కి కొత్త టీచర్లు పెట్టుకుంటారా, ఇప్పుడున్న టీచర్లు పెడతారా? ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి కూడా మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏంటి? అవి కొత్త స్కూల్సా, లేకపోతే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కి అకామిడేషన్ ఇస్తారా అంటే ఇప్పుడు దాకా చెప్పట్లేదు డైరెక్ట్ గా. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఈయన మన మురళి గారి రిపోర్ట్ లో ఎక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రస్తావన లేదు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏంటంటే ఇవాళ 660 రెసిడెన్షియల్ స్కూల్స్, 1030 రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 660 రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తా ఉన్నాయి. వాటిని నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో 4-5 మేనేజ్మెంట్ల కింద ఉన్నటువంటి రెసిడెన్షియల్ లో మొత్తం 37 ఏమో గవర్నమెంట్, అవి పక్కన ఉండేవి జనరల్ రెసిడెన్షియల్. మిగిలిన 4 మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కో స్కూల్లో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లోకి తీసుకొస్తారు. అంటే 4 స్కూల్స్ ఒక దగ్గర క్లబ్ చేస్తారు. 4 × 24 2400 మంది పిల్లలు ఆ స్కూల్లోకి వస్తారు. సో అంటే ఆ స్కూల్ అంటే మరి స్టాఫ్ ని, స్కూల్ ని తీసుకొచ్చి మేనేజ్మెంట్స్ కూడా క్లబ్ చేస్తారా? లేకపోతే ఏ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ స్కూల్స్ నడుపుకొని కామన్ డైనింగ్ హాల్, దాని మీద కూడా క్లారిటీ లేదు రవి గారు. ఇప్పటిదాకా క్లారిటీ స్కూల్స్ ని రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది అయితే క్లారిటీ ఉంది. కానీ దీన్ని క్లబ్ చేస్తారా, విడివిడిగా పెడతారా అనేది మాట చెప్పట్లేదు. అందుకని అది ముందైతే స్కూల్స్ కట్టిస్తున్నారు 200 కోట్లు పెట్టి 10 ఎకరాల స్థలం తీసుకొని స్కూల్స్ అయితే కట్టిస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తామనేది తర్వాత అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మనం చూసాము గతంలో కూడా, గతంలో 2008 లో 2007 లో రూరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి కార్పొరేట్ కంపెనీస్ ద్వారా స్కూల్స్ పెట్టాలని చూసారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో. రూరల్ రెసిడెన్షియల్ అప్పుడు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలతో సహా మేమంతా ఉద్యమం చేసి గన్ పార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తే మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రూరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ బిర్లా కంపెనీకి లేకపోతే మన బాటా కంపెనీకి స్కూల్స్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు ఆనాడు. వాటిని వ్యతిరేకించారు ఆనాడు, పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అది ఆగిపోయింది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ లో
మోడల్ స్కూల్స్ పేరుతోటి గవర్నమెంట్ కంట్రోల్ 100% గవర్నమెంట్ కంట్రోల్లో మోడల్ స్కూల్స్ వచ్చినాయి, మోడల్ స్కూల్ సొసైటీ పెట్టారు. సరే బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఆ మోడల్ స్కూల్స్ కి ఇచ్చే గ్రాంట్ మొత్తాన్ని కట్ చేసింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే నడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అందుకని వాళ్ళ ప్రయోగాలు చేస్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ మీద. ఈ ప్రయోగాలలో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయోగం చేయడం విఫల ప్రయోగాలు అవుతున్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్ గా ఏది కూడా నడిపేదాని కోసం ఓలాటెడ్ గా పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నాణ్యమైనటువంటి పద్ధతిలో పిల్లలకు విద్యను అందించడం కోసం ఎవరు కూడా ఈ ప్రయోగాలు ఏవి సక్సెస్ కాలేదు అనేటువంటిది ఈ రోజు మనం చూడొచ్చండి ఈ రిపోర్ట్ కి సంబంధించి. అందుకని మేమేమన్నామండి, ఈ రిపోర్ట్ లో ఉపాధ్యాయ సంఘాలతోటి మెయిన్ స్టేక్ హోల్డర్స్ అనే ఉపాధ్యాయులు లేకపోతే ఇతరత్ర తల్లిదండ్రులతోటి చర్చ పెట్టండి. ఇప్పుడు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అంశాలు డిలీట్ చేయాలి, అవుట్ రైట్ గా డిలీట్ చేయాలి. మిగిలిన అంశాల మీద కూడా చర్చ పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా ముందు ఈ రిపోర్టుని ప్రభుత్వం అమలు జరపాలని సిద్ధపడితే ముందు 18% బడ్జెట్ అలొకేషన్ చేయాలి ముందు. ఎందుకంటే ఎన్ఈపీ 2020 ఇచ్చామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మొండి చేసి చూపింది. ఆ ఎన్ఈపీ 2020ని రాష్ట్రాలకు మీకు కర్మ అన్నట్టు వదిలేసింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాగే రాష్ట్రంలో కూడా విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో లీగల్ ప్రొవిజన్స్ కోసం కేసీఆర్ కి ఇచ్చారు. సరే అది ఎన్ని రోజులు పడుతుందో ఇప్పటికిప్పుడు మనం చర్చ పెట్టుకోవడం మన కంఠశోష తప్ప ఇదేమి ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ అయ్యేదైతే కాదు. కానీ ఇంప్లిమెంటేషన్ తీసుకోవాలంటే ముందు మీరు బడ్జెట్ అలొకేషన్ ఏంటి, తర్వాత ఇప్పుడున్నటువంటి మిగిలిన అంశాల మీద మాట్లాడిన తర్వాత అప్పుడు టీచర్ల గురించి, టీచర్ల శాలరీస్ గురించి, ప్రమోషన్ల గురించి, ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ పోరాట సాధించుకున్న హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేము. అట్లాగే పిఆర్సీ కమిషన్ ఉంది. పిఆర్సీ కమిషన్ లో ఉద్యోగుల శాలరీస్ నిర్ణయించేది పిఆర్సీ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ కాదు. అందుకని పిఆర్సీ కమిషన్, కొఠారి కమిషన్ ఏం చెప్పింది, అన్ని వృత్తులకి మూలం ఉపాధ్యాయ వృత్తి అయినప్పుడు ఉపాధ్యాయ వృత్తికి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ని, హైలీ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ ని అట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం ఉపాధ్యాయులకి వేతనాలు ఎక్కువ ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, సర్వీస్ కండిషన్స్ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి, అట్రాక్టివ్ గా ఉండాలని చెప్పి చెప్పింది కదా. మరి దాని భిన్నంగా ఇవాళ ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ రిపోర్ట్ ఉంది. అందుకని అనేది ఏంటంటే కొఠారి కమిషన్ చెప్పిన రిపోర్ట్ ని ఒక్కసారి పరిశీలించండి. దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ కండిషన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పే స్కేల్స్ ని కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగినట్టుగా అట్రాక్టివ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసిన తర్వాత మిగిలిన రికమెండేషన్స్ గురించి చర్చ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఓకే సో ఒక 5 minutes ఉంది, మనిషికి ఒక 1 minute కన్క్లూడింగ్. ఇంటర్ ప్లస్ నేను అక్కడికే వస్తున్నా. ఆబ్జెక్షన్ ఒకటండి. ఇప్పుడు ఈ ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్టును దయచేసి మిత్రులందరికీ ఫస్ట్ పేజ్ చూడండి. దాంట్లో తెలంగాణ విద్యా విధానం 2026 అని స్పష్టంగా చెప్పేశాడు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రిపోర్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే కేబినెట్ ఆమోదించిన తర్వాత అది ఒక విధాన పత్రం అయింది. కానీ ఈయన డైరెక్ట్ ఏం చెప్తున్నాడు, తెలంగాణ విద్యా విధానం 2026 అంటున్నాడు. ఈ ఆకునూరు మురళి గారే కాదు, ఆయన తాతో దిగి వచ్చిన టీచర్ల ఉద్యోగాలకు సంబంధించిన జీతభత్యాలు తగ్గే అవకాశం లేదు. అంత చేవలే చచ్చినటువంటి ఉపాధ్యాయులు తెలంగాణలో లేరు. రెండవది, ఈయనకు చేతగానటువంటి లేదా సాధ్యం కానటువంటి అనేక విషయాలు, ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ బోర్డు 2 కలపాలన్నాడు. దానివల్ల ఏంటి ప్రయోజనం, ఎవరు కోరినరు, ఎందుకు కోరినరు ఏం చెప్పలే. తర్వాత ఒక్క నిమిషం నేను వస్తున్నా అక్కడికి. ఈరోజు ఎంసెట్ రద్దు చేయమన్నాడు. ఎంసెట్ 2009లోనే 25% వెయిటేజ్ ఇచ్చి ఆ తర్వాత అది ఆచరణ సాధ్యం కాదని చెప్పేసి అసెంబ్లీ కమిటీ వేసి ప్రొఫెసర్ చుక్కారామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి 25 మంది అసెంబ్లీ సభ్యులతో వేసి ఎంసెట్ వెయిటేజ్ రద్దు చేశారు. దేశంలో ఎక్కడ కూడా ఎంసెట్ కు ఇంటర్ వెయిటేజీ లేదు. కనీసం ఆ విషయం కూడా ఆయనకు తెలియదు. తర్వాత ఈరోజు 55% ఇంటర్మీడియట్ ఫలితాలు, ఏది 35% పాస్ పర్సెంటేజ్, మినిమం పాస్ పర్సెంటేజ్ ఉంటే అది కూడా మేము ఏం చేస్తున్నాము, 35% ఓవరాల్ గా వచ్చి ఒక 2-3 సబ్జెక్టుల్లో 30% వచ్చిన పాస్ చేస్తేనే 50% వస్తుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, 45% కనీసం పెట్టాలనేటటువంటిది ఈయన రికమెండేషన్. ఇవే కాకుండా యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ మినిమం 5 సంవత్సరాలు ఉంటాడు.
సులేమాన్ సిద్దికి 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన పనితీరు బాగుంటే ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ అదే తెలంగాణ యూనివర్సిటీ 1 సంవత్సరంన్నరకే ఏసీబీకి పట్టుబడితే మరి అటువంటి వైస్ ఛాన్సలర్లని ఎట్లా కొనసాగించాలి? ఒకటి. రెండవది, టీచర్లకు పరీక్ష పెట్టమంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్. నైదర్ ఈజ్ ఏ రెవెన్యూ, నైదర్ ఈజ్ ఎ నాన్ రెవెన్యూ ఆఫీసర్, ఈజ్ ఓన్లీ ఇంజనీర్. ఇంజనీర్ అయిన వాడు ఏ పరీక్ష రాసి ఐఏఎస్ అయిండు? మరి ఇవన్నీ క్వశ్చన్ చేస్తే ఏంటంటే మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ క్వశ్చన్ చేయమన్నారు. ముందే క్వశ్చన్ నేనేమంటున్నా, ఒక్క నిమిషం, ఒక సెకండ్. నేనేమంటున్నా, శ్రీపాల్ రెడ్డి గారు డిఈడి చేసిండ్రు. డిఈడి చేయడానికి ఒక ఎంట్రన్స్ రాసిండు. ఆ తర్వాత డిఈడి తర్వాత స్కూల్ అసిస్టెంట్ కావడానికి ఎగ్జామ్ రాసిండు. తర్వాత ఇప్పుడు టెట్ అని తీసుకొని వచ్చి వాళ్ళ మెడల్ మీద స్కూల్ టీచర్లు రాసిన పరీక్షలు బహుశా ఆకునూరి మురళి గారు ఒక సివిల్స్ ప్రిలిమ్స్ లాగా ఇన్ని పరీక్షలు రాసినాక మళ్ళీ పరీక్ష పెట్టడం ఏంటి? సో ఇవన్నీ ఎందుకు? కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే లాస్ట్ 1 సెకండ్ ఆకునూరి మురళి గారిని నమ్మి కేవలం ఇంగ్లీష్ మీడియం ద్వారా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జగంతాలకు వ్యాపిస్తుందని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం అయితే చేసి 11 సీట్లకు పరిమితమైందో, ఈ ఆకునూరి మురళి గారి రిపోర్టు కనుక ఇంప్లిమెంట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి తక్షణమే ఈ రిపోర్టును. తెలుగు మీడియం కదా? అవును సార్. మీరు? అవును, నేను తెలుగు మీడియం. నేను గంట సేపు ఇంగ్లీష్ లో మాట్లాడతా. గంట సేపు అదే ఆకునూరి మురళి గారితో గంట సేపు ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఇంగ్లీష్ మీడియం 10th వరకు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు స్టూడియోలో ఉన్న వాళ్ళంతా తెలుగు మీడియం మరి మంచిగానే ఉన్నారు. ఈ మీడియాలో పిచ్చేది సరే ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఇప్పుడు అందరు పిల్లలు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలి. నేను ఏమంటున్నా, ఇంగ్లీష్ మీడియం చదువుతానే కరెక్ట్, మిగతా వాళ్ళు లేదన్నది మాత్రం లేదు. ఆ స్టడీసే లేవు సార్. మిగతా వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నది కరెక్ట్ కాదు. నేను లాస్ట్ సెంటెన్స్ ఒకటే సార్, దయచేసి కేవలం ఇంటర్నెట్ లో నుంచి తొలగించడమే కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా మూసిలో వేస్తారా డస్ట్బిన్ లో వేస్తారో వేసి తక్షణమే విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించే విధంగా నూతన కమిషన్ వేస్తారా, లేకపోతే విద్యా విషయంలో మార్పులు తీసుకురావడానికి ఏమైనా చర్యలు చేయాలి తప్ప ఇది వ్యక్తిగతమైనటువంటి అక్కసు వెళ్ళగక్కడానికి ఈ ఆకునూరి మురళి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచవలసిందిగా, ఇంటర్నెట్ లో నుంచి తీసేయడమే కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి రిపోర్టును కూడా ఆకునూరి మురళి గారికి రిటర్న్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ ఆకునూరి మురళి గారు ఇవాళ ఇచ్చినటువంటి కమిషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్లు ఖర్చు అంటే అంచనా 18% అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్. లేదు, అదేమో ఎవ్రీ ఇయర్ బడ్జెట్, స్కూల్స్ పెడతారేమో తెలంగాణ పబ్లిక్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్. అది ఇట్లా పబ్లిక్ స్కూల్ తో పాటు ఆయన చేసిన రికమెండేషన్స్ లో చాలా వరకు ఏంటంటే క్లాస్ రూమ్ సైజ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రీ ప్రైమరీలో ఏమేం ఫెసిలిటీస్ ఉండాలి, ఆయాలను అపాయింట్ చేయాలి, ఇట్లాంటి ఎన్నో అంశాలు ఒక పాఠశాలను ఆకర్షణీయంగా ఉంచడానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన సూచించారు. సో ఈ 40,000 కోట్ల ఖర్చు ప్రభుత్వ విద్యా పాఠశాలల మీద కనుక ప్రభుత్వం పెడితే అది మంచి పరిణామమే. ఆ తర్వాత కాంట్రవర్సీ విషయాల మీద మేమంతా కలిసి మరి మాట్లాడి దాన్ని అందులో నుంచి డిలీట్ చేయించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలను ప్రభుత్వం వదిలేసి ఈ కాంట్రవర్సీ విషయాలనే ముందు పెడితే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఏం చేయబోతుంది ప్రభుత్వం? ప్రభుత్వం ఏముందనంటే నాకున్న ఇన్ఫర్మేషన్ మాట్లాడారా మీరు ఎవరితో? ఆయనదే రెస్పాన్సిబిలిటీ అంతా. అంటే అధికార పార్టీ ఉన్నారా లేదా ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు బహుశా జరుగుతున్న పరిణామాల మీద? సబ్మిట్ చేసే టైంలో కూడా నేను 2-3 మెంబర్లు అడిగిన, చారకొండ వెంకటేష్ గారిని, మీరంతా కూడా పార్టీలో నా కొలీగ్సే కదా, అడిగిన చంద్రబాబు యుద్ధ కబులు ఎత్తిరి ఉపాధ్యాయులంతా కూడా 2 లక్షల ఫ్యామిలీస్ మనకి యాంటీ అయ్యే పరిస్థితి వచ్చిందంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆకునూరు మురళి గారితో అన్నారంట అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్, ఆ ఫోటో దిగేటప్పుడు, అన్న ఈ జీతాల గురించి మనకెందుకే పంచాది, పే రివిజన్ కమిషన్ వేసినాము, ఆ రిపోర్ట్ రావాలి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటది, మనమేమన్నా విద్యను ప్రక్షాళన చేసి వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరుగైన విద్యను అందించే పెట్టండి అంటే లేదన్నా ఇది చాలా ఆవశ్యకత, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తుండంట. అప్పటికి ముఖ్యమంత్రి గారు నవ్వుకుంటూ మరి దీని మీద ఏమైనా పంచాయతీగించాలి లొల్లి అయితే నువ్వే మోసుకోవాలి చూడు, నా మీదకి తీసుకురావద్దని నవ్వినట.
లేదు లేదు నేనే జవాబు చెప్పుకుంటాను కూడా మరి చెప్పినట్ట. ఇంత పెద్ద తోపం నాకు అర్థం కాలే. ఇది వాస్తవమే, మెంబర్ చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి మధ్యాహ్నం కూడా మా చారకొండ వెంకటేష్ అంటే మరి మిగతా మెంబర్లు యాక్సెప్ట్ చేయలేదా దాన్ని? లేలే అంటే వాళ్ళు అంటే చారకొండ వెంకటేష్ పేరు కూడా చెప్తున్నా, ఒక చైర్మన్ ఒక్క నిమిషమే వాయిస్ మెంబర్స్ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. శ్రీపాలన్న చెప్పండి. మధ్యాహ్నము 10 టీవీలో కళ్యాణ్ గారు తీసుకున్న డిబేట్ లో నేను చారకొండ వెంకటేష్ ఇద్దరం పాల్గొన్నాము. చారకొండ వెంకటేష్ ఒక విద్యార్థి నాయకుడు, 1000 కిలోమీటర్లు రాహుల్ గాంధీతో పాదయాత్ర చేసిన వ్యక్తి. వారే స్పష్టంగా చెప్పిండ్రు ఈ శాలరీకి సంబంధించిన అంశం మనం పెట్టొద్దే, కొద్దిగా కాంట్రవర్సీ అవుతుంది. నేను కూడా గ్రామీణం నుంచి వచ్చినోడిని, టీచర్ల జీతాలు ఇప్పటికే వాళ్ళు బాధపడుతున్నారని చెప్తే కూడా కొద్దిగా మొండిపట్టుగా ఆయన చెప్పడం జరిగిందని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా వెంకటేష్ గారు చెప్పిన మాటలే అవి, ఎందుకుగా వేరే వ్యక్తి పేరు వెంకటేష్ గారు చెప్పిన మాటలు ఏంటంటే రేవంత్ అన్న నవ్వుకుంటూ అన్నాడంట, ఏ ఆ శాలరీస్ గురించి మనకెందుకే, మనం దీన్ని ప్రక్షాళన చేద్దాం, మంచిగా చేద్దాం, ఇంకేమైనా సూచనలు పట్టుకరా అన్నాడంట. కాకపోతే ఆకునూరు మురళి గారు ఇక అక్కసంతా వెలగక్కుని అత్యుత్సాహం చూపి ఇటువంటి కామెంట్లు చేయడం వల్ల ఇవన్నీ కూడా ఈరోజు మంచి మంచి పాయింట్స్ నేను చెప్తున్నది 18% బడ్జెట్ లో ప్రవేశపెట్టడం అనేది నేను స్వాగతిస్తా ఉన్నా. ఇంకా కొన్ని కూడా స్వాగతించాల్సినవి. అదేవిధంగా ఆయన ప్రమోషన్స్ విషయంలో టీచర్లకు ఎగ్జామ్స్ అన్న ఎడ్సెట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రాస్తే వచ్చే సీట్లు వస్తాయి. బిఎడ్ సీట్ వచ్చినాక 2 ఏళ్లు చదవాలి, ప్రాక్టికల్స్ టీచింగ్ ప్రాక్టీస్ కోసం స్కూల్లోకి పోతారు, బిఎడ్ పరీక్ష రాసి పాస్ అవుతారు. మళ్ళీ టెట్ లో 60% సబ్జెక్టే ఉండదు. బయోసైన్స్ వానికి 15 మార్కులు ఉంటాయి, మిగతా 75 మార్కులు వేరే సబ్జెక్టులు ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఆ రిపోర్ట్ ని మాడిఫై చేయని చెప్పని అధికార పార్టీగా నీదే బాధ్యత. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎట్లా మాడిఫై చేస్తారు? అలా రిపోర్ట్ ఇచ్చేసారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడమా, ఫుల్ ఇంప్లిమెంట్ చేయడమా బాధ్యత నీదే, రేవంత్ రెడ్డి గారు అంతే బాధ్యత. మురళి గారు రిపోర్ట్ ఇచ్చిండు. సీనియర్ ఎక్స్పర్ట్స్ నేను ఏమంటున్నా అన్న, నేను 3 రోజులకి వెళ్ళి నా లెవెల్లో మా ఎమ్మెల్యేల మీద ప్రెజర్ పెట్టి నేను పెట్టిన మెసేజ్లు చూపమంటే భరతన స్క్రీన్ షాట్ తీసి మీకు రిపోర్ట్ పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేయడం లేకపోతే పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం మాడిఫై ఉండదు కదా. ఒకసారి ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఏముంది అన్న, మేము ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 2 లక్షల ఉపాధ్యాయ కుటుంబాలు ఇంటూ 4 వేసుకుంటే 8 లక్షల మంది వాళ్ళ హితవరులు, శ్రేయోభిలాషులు యాంటీ గవర్నమెంట్ ఇన్కమ్మెన్సీ పెంచుతారు. జయలలిత నుంచి మొదలుకుంటే మొన్నటి కేసీఆర్ వరకు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా టీచర్లు అంటే మేమేదో మా బలం చూపించే పని కాదు, నాకు ఆత్మాభిమానం దెబ్బతినడము. నేను ఎగ్జాంపుల్ చెప్తే కదా, నన్ను అమ్మ 30 ఏళ్ళు పనిచేస్తే 1,20,000 జీతం, అదో జీతమా? 2024 పిల్లలకు 42,000 వస్తుంది. రైట్ ఆర్ రాంగ్ 1,000-2,000 అటు ఇటు ఉండొచ్చు, అదో పెద్ద జీతమా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేవంత్ అన్న మెంటాలిటీ అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ లో 3 ఏళ్ళు పనిచేస్తే వస్తున్నది, అదే చెప్తున్నాను. సాలరీస్ అందుకే నేను మొదటి నుంచి అదే చెప్తా ఉన్నా. రేవంత్ అన్న మెంటాలిటీ నాకన్నా మా మదానికి ఎక్కువ తెలుసు, ఇంకా భుజంగరావుకి ఎక్కువ తెలుసు. ఆయన చించి నాకు తెలిసి ఈ లొల్లెంతా చూసి దాన్ని అక్కడ పక్క పెట్టమని ఎప్పుడో మా జయపాల్కో ఎవరికో చెప్పింటారు, ఇక అరే అది మూతకు పడేయండి అని చెప్పేసి. మనం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన టీచర్లను గౌరవిస్తూనే ఎన్ని ప్రమోషన్స్ గతంలో మిగిలిపోయిన ప్రమోషన్లు బ్యాక్లాగ్ గా ఉంటుండే, దాన్ని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ గా కూడా మనం అందరం కూడా ఇప్పించుకున్నాం. ఇవాళ టీచర్ గురుకులాల్లో ప్రమోషన్లు ఇచ్చిండు, లెక్చరర్స్ జైల్స్ లో ప్రమోషన్స్ ఇచ్చిండు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చిండు. ఎన్నో రకాలుగా కూడా ఈరోజు విద్యారంగాన్ని పరివర్తన చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నేను గత ప్రభుత్వాన్ని భుజంగరావని ఉన్నాడు మల్లాడ. గత ప్రభుత్వం ఎన్ని ప్రమోషన్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన మార్పు వారికి కూడా తెలుసు. సరే ఎక్కడైనా కూడా ఇప్పుడు వారు ఆ ఎన్రోల్మెంట్ డిఫరెన్స్ కూడా చదివి వినిపించారు గడాగడ. నేనేమంటున్నా అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ అంటే 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరిగినాయి కాబట్టి అది పాత ప్రభుత్వానికే చెందుతుంది, కీర్తి గాని అపకీర్తి గాని. 24-25 అకాడమిక్ ఇయర్, 25 రన్నింగ్ 26 అకాడమిక్ ఇయర్ మాత్రమే ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ కీర్తితో కండుతో దొరుకుతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారు గాని అన్ని సంఘాలు కూడా ఒప్పుకున్నారు. 2024-25 అకాడమిక్ ఇయర్ లో డ్రాప్ అవుట్స్ ర్యాపిడ్ గా పడిపోలే, అంతకుముందున్న అకాడమిక్ ఇయర్ లో పడిపోయినంత పడిపోలే. నేను అనుకుంటున్నా పెరిగింది అని అనుకుంటున్నా. అంతే తగ్గింది అంటే దాన్ని రేవంత్ రావు కూడా ప్రశంసించిండు కదా. సరే ఈ కొంత పెంచుకుంటూ పోండి అని చెప్పిండు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వము పేద విద్యార్థుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తాము. తీసుకున్నప్పుడు
సృష్టించడానికి కూడా ముందుంటాం. క్లోజ్ చేద్దాం, just 1 minute. ఓకే అండి. పిల్లలకు నష్టం జరిగినా, ఉపాధ్యాయులకు నష్టం జరిగినా ప్రశ్నించడానికి ముందుంటాం. ఓకే, ఏం లేదు, ఇప్పటికైనా కానీ సరే, ఆకునూరి మురళి గారు మంచి ఆఫీసర్ గా, పీపుల్స్ ఆఫీసర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా మంచి పేరుంది. ఆయన ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకు ఈ విషయంలో మరి ఈ రకమైనటువంటి ఆలోచన చేశారో తెలియదు. కానీ ఈ టీచర్లకు సంబంధించి ఇచ్చినటువంటి విషయాలని వీటి జోలికి పోకుండా ఉండుంటే ఆయన రిపోర్ట్ మీద డిబేట్ జరిగేది. ఇందులో మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచించేవాళ్ళం. కానీ ఇందులో ఏంటంటే మాకున్న అంతర్లీనంగా మాకు అనిపించేది, ఆయన ఇచ్చిన రిపోర్టు అమలు జరిగితే పాఠశాలలన్నీ కూడా ఇవాళ అందుబాటులో లేకుండా పోతాయి. అవి ప్రయోగం చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయితే తీవ్రమైన నష్టం, మళ్ళీ ఇర్రిపేరబుల్ లాస్ అవుతుంది. అందుకని పబ్లిక్ యాక్సెస్ అనేది, పబ్లిక్ స్కూల్ అనేటువంటిది పబ్లిక్ యాక్సెస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఊరికోబడి ఎన్ఈపీ 2020లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ లో, డిపివి స్కీమ్ లో ఊరికో బజార్కో బడి పెట్టారు. బడి అంటే 2 టీచర్లు ఉండాలన్నారు. ఆర్టీ యాక్ట్ తీసుకొచ్చి సింగిల్ టీచర్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడేమో అది కూడా అసలు స్కూలే అక్కర్లేదు, మొత్తానికి కలిపి ఒక దగ్గర స్కూల్ పెడదామంటూ ఇట్లాంటివన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కరెక్ట్ కాదు. అందుకని ఈ రిపోర్ట్ కి సంబంధించి ఈ రిపోర్టుని ఇది తొందరపాటు చర్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని మంచి అంశాలైనా ఉండొచ్చు, మంచి అంశాలన్నీ కూడా ఇప్పుడు అండర్మైన్ అయిపోతా ఉన్నాయి. 30 seconds భరతన్న, మాకు ఇక్కడ ఎవరికి కూడా ఆకునూరి మురళి గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం గాని స్పర్ధలు గాని లేవు. వారే దీన్ని గెలికి ఇంత దూరం తీసుకొచ్చిండు. నేనేమంటున్నానంటే ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? అంతిమంగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ అంటే మీరు నాకు టైం ఇస్తే, వారి ఒక వీడియో వచ్చింది ఇందాకనే. వారు ఏమన్నారంటే, నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కమిషనర్ పోస్టు ఖాళీ ఉంది, నాకు నేను మంచిగా చేస్తా అంటే నాకు ఇయ్యలేదు, ఇయ్యకపోగా సంఘ నాకు పోయిండు, అందుకే నేను ఆయన తిడుతున్నా, నాకు ఇచ్చింటే నేను పొగుడుతుంటే అన్నారు. అంటే ఇవాళ ఆకునూరి మురళి గారి పరిస్థితి ఏంటంటే, ఆయన విద్యా కమిషన్ చైర్మన్ పోతే 2 నెలలు గమ్ము ఉంటాడు, మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వస్తే లాబింగ్ చేస్తాడు, పోస్టుకు వస్తాడు. కానీ ఎన్నో పోరాటాలు చేసి కేసీఆర్ మీద గాని ఆ దార్శిక పాలన మీద యుద్ధాలు చేసి జైలుకు పోయి నరకం అనుభవించి ఈ స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి రేపు నష్టం జరుగుతుంది. ఆకునూరి మురళి గారి రిపోర్టు అట్లే యథావిధిగా ఆమోదించినట్టు లేదా అమలు పరుస్తున్నట్టు సిగ్నల్ వస్తే అన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళిన స్పష్టంగా. ఓకే, థ్యాంక్ యూ హర్ష గారు, మధుసూదన్ రెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా చావారవి గారు, భుజంగరావు గారు. సో మొత్తానికి స్పందన రిపోర్ట్లో టీచర్ల శాలరీస్ కానీ, లేకపోతే ప్రమోషన్స్, లేకపోతే మిగతా ఇష్యూస్ మాట్లాడడం వల్ల ఏమైందంటే అసలు అంశాలు పోయి కొసర అంశాలు పైకి వచ్చాయి కదా. కొసర అంశాల వల్ల ఏమవుతుంది? టీచర్ల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఆల్రెడీ సమాజంలో అక్కసు ఉంది టీచర్లు అంటే, ఉందా? ఉంది కదా. టీచర్లు అంటే నేను ఓన్లీ ప్రైమరీ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పట్లేదు, లెక్చరర్లు అయినా లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయినా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొంత అక్కసు ఉంది, అందులో ఎక్కువ టీచర్ల మీద ఉంది. ఇప్పుడు దానిలో సమాజంలో నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఉద్యోగులు అయితే వేరే విధంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుద్ది. ఉద్యోగులు కాగానే ఎస్ ఇది కరెక్టే అని అనుకుంటారు, నిరుద్యోగులు ఉంటే వేరే. నిరుద్యోగులకి ఉద్యోగుల మీద అక్కసు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు. సో అక్కసును మరింత రెచ్చగొట్టేలా ఉపాధ్యాయుల నైతిక స్థైర్యం దెబ్బతీస్తే రేపు రెస్పాన్సిబిలిటీ ఎవరు? వ్యవస్థను జడగొట్టద్దు, మనం వ్యక్తుల మీద నిందేసి వ్యవస్థను జడగొట్టద్దు అన్నది మన పాయింట్ ఇక్కడ. సో ఆ విధంగా అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. దానిలో కొన్ని మంచి పాయింట్స్ ఉండొచ్చు, కొన్ని పనికిరాని ఇంప్లిమెంట్ సాధ్యం కానీ ఉండొచ్చు, కొన్ని ఇంప్లిమెంట్ అవసరమయ్యే ఉండొచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది రిపోర్ట్ అన్న దాని మీద. సో దీని మీద అయితే చర్చలు అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి డెఫినెట్గా. 1,70,000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూ, దాదాపు 36-37 లక్షల మంది పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి జీ తెలుగు న్యూస్ దీన్ని టాప్ ప్రియారిటీగా తీసుకొని కొత్త విద్యా విధానం మీద డెఫినెట్గా చర్చలు అయితే కంటిన్యూ చేస్తుంటాయి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు DNA